శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. ఒక సంస్థలో ఉండేటటువంటి అధికారులు ఉద్యోగులు కలిసి ఏదో మనస్సులు రంజిల్ల చేసేటటువంటి విశేషం కాకుండా మాకు మోహముద్గరం మీద వ్యాఖ్యానం కావాలి అని అడగడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశం. అలా అడిగినటువంటి ఖ్యాతి ఎన్ఎఫ్సిఎల్కే దక్కింది. ఇటువంటి చోట ఒక సత్సంగంలో చదువుకున్న వాళ్ళు సంస్కారవంతులైనటువంటి కొందరు అధికారులను ఉద్యోగులను ఉద్దేశించి మోహముద్గరం మీద 3 రోజులు వ్యాఖ్యానం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. యథార్థంగా నేను మీతో ప్రస్తావన చేస్తూ వస్తున్నాను. మోహముద్గరం అనగా భజగోవిందం శంకర భగవత్పాదాచార్య కృతం, అనగా ఆయన రచించినది కాదు. ఒక బ్రాహ్మణుడి యొక్క పరిస్థితిని చూసి వెంటనే ఆయనలోంచి వచ్చినటువంటి ఆ శ్లోకాలే మోహముద్గరం అయ్యాయి. అయితే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించి ఉండాలి. శంకరాచార్యుని వంటి ప్రజ్ఞాశాలి, అటువంటి సాహితీకర్త లోకంలో వీరొకరు ఉంటారు అని ఇప్పటివరకు పోల్చి చెప్పడం చాలా కష్టం. ఎందుచేతంటే అసలు ఒక విషయం వీరొకరు వచ్చి మాట్లాడుతున్నప్పుడు దాన్ని పట్టుకోవడానికి కొంత సంస్కార బలం ఉండాలి, లేకపోతే దాన్ని పట్టుకోవడం కష్టం. ఒకవేళ పట్టుకునే ప్రయత్నం చేసినా గత సంస్కారం దాన్ని అనుమతించి మనస్సు నిలబడాలి. ఒకవేళ అలా నిలబడేటటువంటి శ్రోతలందరూ వచ్చి సభలో కూర్చున్నా అందరి యొక్క స్థాయి ఒకేలా ఉండదు. ఒకరి యందు తొందరగా అర్థం చేసుకోగలిగిన శక్తి, కొందరి యందు కాస్త తొందరగా అర్థం చేసుకోలేనటువంటి బలహీనత ఉంటాయి భగవద్ విషయంలో. ఇంతమందిని ఉద్దేశించి ఒక్క శ్లోకానికి అర్థం చెప్పడమే చాలా కష్టం. అందరికీ అర్థమయ్యేట్టు చెప్పాలంటే చాలా పెద్ద ప్రయాస. ఒక ప్రసవ వేదని ఆ 2 గంటలు, ఎందుకంటే ఆ శ్లోకం అర్థమయ్యేటట్టు చెప్పానా లేదా అని చెప్పగలిగానేమో అన్న తృప్తి కలిగితే అమ్మయ్యా అని కొడుకు పుట్టినప్పుడు తల్లి పొందినంత ఆనందంతో ఒక్క వెళ్ళిపోతాడు చూసుకొని. కాబట్టి అలాంటిది జగద్గురువై లోకము కోసమని సన్యసించి తాను సర్వకాలముల యందు తురీయావస్థలో ఉండేటటువంటి ఒక మహాపురుషుడు మన కోసమని చాలా కిందికి దిగిపోయి మనని ఉద్ధరించడం కోసం తాను మాట్లాడినటువంటి మాట ఒక ప్రత్యేకమైన కాలమునందు మాట్లాడినా అది ఏ కాలమునకైనా అన్వయమయ్యేటట్టుగా మాట్లాడగలిగినటువంటి సమర్థత ఒక్క చక్ర భగవత్పాదాచార్యులకే చెల్లుతుంది. అందుకే ఆనాడు చెప్పినటువంటి మోహముద్గరం ఇవాల్టికి లోకానికి ఎప్పటికీ లోకానికి పనికొచ్చేదే అవుతుంది. అందున శంకరాచార్యుల వారి యందు ఒక ప్రజ్ఞ ఉంటుంది. మీరు శంకరాచార్య కృతమైనటువంటి ఏ స్తోత్రంలో కానీ ఏ శ్లోకంలో కానీ ఒక మాటని తీసి వేరొక మాటని పెడితే ఇంకా అర్థం చాలా బాగా వస్తుంది అని చెప్పి మీరు మాట మార్చడం అనేటటువంటిది అసంభవం. ఏ మార్చలేదు. శంకరాచార్యుల వారిలా మాటలు వేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి కవులు ప్రపంచంలో బహుశా వేళ్ల మీద లెక్కించడానికి కూడా దొరకదు. అంత తక్కువ మంది ఉంటారు. అంతటి మహాప్రాజ్ఞుడైనటువంటి శంకరులు చాలా కింది స్థాయికి వచ్చారు. సాహిత్యంలో కూడా పసిపిల్లలకి కూడా అర్థమైపోతాయి శ్లోకాలు. అంత తేలికైనటువంటి శ్లోకాలతో మాట్లాడారు. ఎందుకు అలా మాట్లాడాలి? ఆయనే తలుచుకుంటే శిఖరిణీ వృత్తంలో మాట్లాడతారు. సౌందర్యలహరిలో ఒక్కొక్క శ్లోకం చూస్తుంటే గురుముఖత వింటే తప్ప అసలు ఆ శ్లోకాలకు అర్థం తెలియదు. అటువంటి శ్లోకములు చెప్పగలిగినటువంటి సమర్థుడైనటువంటి మహాపురుషుడు అంత కిందికి దిగొచ్చి అందరికీ అర్థమయ్యేటట్టుగా శ్లోకాలు ఎందుకు చెప్పారు? అది జగద్గురువుల యొక్క ఔదార్యం. అయ్యో నేను అలా మాట్లాడకపోతే, జటిలంగా మాట్లాడితే, స్పష్టంగా మాట్లాడకపోతే ఈ బోధ లోకములకు అందదు. ఈ బోధ చాలా తేలికగా తొందరగా అవతల వాళ్ళకి అర్థం కావాలి. ఇందులో శంకరాచార్య స్వామి వారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని ప్రారంభం చేసిన తరువాత మనిషిని తొందరగా పక్క త్రోవలలోకి ఈడ్చగలిగినటువంటి బలహీనతలుగా మారేటటువంటి ఈశ్వరానుగ్రహమైన సమర్థతలు ఏమున్నాయో వాటి
వాటిని స్పృశించారు వారు. నేను ఈ మాట అన్నప్పుడు కొంచెం గంభీరమైనటువంటి మాటనే నేను వాడాను అని నాకు తెలుసు. ఎందుచేత అంటే ఈశ్వరుడు మీకు ఇచ్చినటువంటి సమర్థత మిమ్మల్ని పక్కత్రోవ పట్టించేదిగా మారినది అని నేను అన్నాను. ఎందుచేత అన్నానంటే అర్థము పురుషార్థములలో ఒకటి, కానీ సర్వానర్థములకు హేతు అవుతాను తృష్ణకి లోనైనప్పుడు. ఇది శంకరాచార్యుల వారు మూఢ జహీహి ధనాగమ తృష్ణ అన్న నిన్నటి శ్లోకంలో మీరు విన్నారు. తృష్ణకి వశం కానప్పుడు అర్థము మిమ్మల్ని ఎలా ఉద్ధరిస్తుందో, తృష్ణకి వశులైతే అర్థము అనర్థహేతు ఎలా అవుతుందో ఎర్రసిరాతో మార్చేసి అందంగా మీకు ఆవిష్కరించారు. అలాగే ఒక శ్లోకంలో కామము అనేటటువంటిది దుష్టము కాదు, మనిషికి కామము సహజముగా పొటమరిస్తుంది. సహజముగా పొటమరించినటువంటి కామమును హేతుబద్ధం చేసి ధర్మబద్ధం చేయడానికి ఋషులు ప్రయత్నం చేశారు. ఇటువంటి దార్శనికత మీకు ప్రపంచంలో ఎక్కడ కనపడదు. ఒక బ్రహ్మచారి సంతానాన్ని కనకూడదు, ఒక సన్యాసి సంతానాన్ని కనకూడదు, ఒక గృహస్థు నీ సంతానం కననకూడదు. తనలో చాలా సహజంగా కాలపరిణామంలో వచ్చేటటువంటి కామమును ధర్మబద్ధం చేసి ఆ ధర్మబద్ధమైనటువంటి కామము వలన ధర్మస్వరూపిణి అయినటువంటి భార్య యందు అర్ధస్వరూపమైనటువంటి కుమారుణ్ణి కని తాను ఎలా మోక్షం పొందాలో ఆ కామము వెర్రితలను ఎలా వేయకూడదో శంకరాచార్యుల వారు ఒక శ్లోకంలో చూపిస్తారు. నాభీస్తనభరనమభీదేశం దృష్ట్వా మహగామోహావేశం ఏతత్ మాంసవసాది వికారం మనసి విచింత్య వారం వారం అంటారు. శంకరాచార్యుల వారి ప్రజ్ఞ అదే. సమస్యని చెప్తారు, సమస్యకి విరుగుడు చెప్తారు. నువ్వు కేవలము నీ శరీరములో ఉన్నటువంటి సప్తధాతువులు ఏమున్నాయో అవే స్త్రీ శరీరమునందు కూడా ఉన్నాయి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, ఈ 7 మనుష్య శరీరమునందు ఉండేటటువంటి ధాతువులు. అది స్త్రీ శరీరము కావచ్చు, పురుష శరీరము కావచ్చు. కానీ జరిగినటువంటి ఒకే ఒక మార్పు, శరీరము యొక్క ఊర్ధ్వస్థానమునందు మాంసము, కొవ్వు కలిసి పైకి ఉబికే శరీర అధోభాగమునందు లోపలికి వెళ్ళే. ఈ మాత్రం దానికి నువ్వు ధర్మబద్ధమైన సంతానమును పొందడానికి ఈశ్వరుడు చేసిన అమరిక. దానికోసమని వెంపర్లాడి నీలో ఈశ్వరార్చన చేయగలిగినటువంటి గొప్ప శక్తి కలిగిన యవ్వనాన్ని దీనికి పాటు చేసుకుంటున్నావు. కాబట్టి అది కేవలము కొవ్వు మాంసముల యొక్క పొటమరింపు అని మనసి విచింతియ వారం వారం బాగా అస్తమానం లోపల తలుచుకుంటుండు. అది కామమునకు విరుగుడు అని శంకర భగవత్పాదులు చాలా అందంగా దాని గురించి వ్యాఖ్యానిస్తారు. అయితే ప్రతి సమస్య గురించి ఆయన స్పృశించారు. నాకు ప్రత్యేకించి మోహముద్గరమునందు ఒక విషయం ఉంటుంది. శ్లోకం చాలా చిన్న శ్లోకం. బహుశా అలా చెప్పగలిగినటువంటి ప్రాజ్ఞత జగద్గురువులైన శంకర భగవత్పాదులకు తప్ప అన్యులకు చెల్లదు. ఆయన ఒకవేళ ఇవన్నీ మేము చేయలేకపోతే, మేము తృష్ణని గుర్తించుదామన్న ప్రయత్నంలో ఉండి కూడా మేము తృష్ణని గుర్తించలేకపోతే, మేము మళ్ళీ మళ్ళీ వశులం అయిపోతుంటే, అలాగే మేము కామమునకు వశులం అయిపోతుంటే, అలాగే మేము మోహమునకు వశులం అయిపోతుంటే మాకు ఇంకేమైనా మార్గం ఉందా తప్పుకోవడానికి? ఇలా అస్తమానం మమ్మల్నే విచారణ చేసుకోమంటే ఆ విచారణ స్థాయి మాకు ఉండట్లేదు. మనస్సు జారిపోతుంది, జారిపోయి బలహీనతల వైపుకే నెడుతోంది తప్ప బలం వైపుకి నెట్టట్లేదు మనస్సు. మరి ఎలా? దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అని మీరు అడుగుతారేమోనని శంకరులే ప్రతిపాదన చేసేశారు. ఇది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. కాబట్టి నేను మొదటి 2 రోజులు సమస్యల్ని ప్రస్తావన చేశాను. ఇవాళ కూడా చాలా స్థూలంగా ఒక సమస్యని ప్రస్తావన చేశాను. అన్ని సమస్యలకి జవాబు చెప్పినటువంటి శ్లోకం ఒకటి ఉంది మోహముద్గరంలో. నేను ఆ శ్లోకాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. అందులో శంకరులు అంటారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ శ్లోకం చంటి పిల్లల దగ్గర కూడా, చంటి పిల్లలు అంటే చిన్న వయస్సున్న వాళ్ళ దగ్గరైనా సరే మీరు కూర్చుని 4 మాటలంటే వాళ్ళకి వచ్చేస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం. శంకరాచార్యుల వారు లోపల బాగా దర్శనం చేసినటువంటి మహానుభావులు కాబట్టి మెట్లు కట్టారు.
సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగము చేత నీ యందు నిస్సంగం ఏర్పడుతుంది. నిస్సంగత్వే, ఆ నిస్సంగము వలన నిర్మోహత్వం, నీ యందు మోహం పోతుంది. నిర్మోహత్వే, ఆ మోహం పోతే నిశ్చలతత్వం, నిశ్చలమైన స్థితి వస్తుంది. ఈ నిశ్చలమైన స్థితి వస్తే నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇప్పుడే ఇక్కడే సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. ఇక్కడే నువ్వు ఇప్పుడే ముముక్షువై మోక్షమును పొందిన వాడవై ఉన్నావు. ఏది పతాక స్థాయిలో మనుష్య జన్మ ఎందు పొందాలో దానికి శంకరాచార్యుల వారు మెట్లు పెట్టారు. ఆల్రైట్, నువ్వు విచారణ చేయలేవు, నీ మనస్సుని బలవంతం చేయలేనంటున్నావు, నీ మనస్సుని బలవత్తరం చేయలేనంటున్నావు, మనస్సు చేత నువ్వు విచారణ చేయగలిగిన స్థాయికి ఎదగలేనంటున్నావు. నేను నీకు ఒక తేలిక మార్గం చెప్పేస్తాను. సత్సంగత్వే, నువ్వు సత్తుతో సంగము చెయ్యి. సత్తుతో సంగం అంటే ఏంటి అంటే మనకి సత్యం అని ఒక మాట ఉంది. సత్యం అంటేనే సత్ అన్న దాంతో ప్రారంభమవుతుంది. సత్ అంటే మీకు తేలికగా అర్థమైపోవడానికి నేను ఒక్క వాక్యాన్ని ప్రయోగిస్తాను, మీరు తేలిక పట్టుకోవడం అప్పుడు కుదురుతుంది. ఎప్పుడూ ఉండునది అనుకోండి, ఎప్పుడూ ఉంటుంది. అయితే ఉండనిది ఏది? మరి ఉండనిది ఏదైనా ఉందా లోకంలో? కాలమునందు వచ్చినవి ఏవో అవన్నీ కాలమునందు వెళ్ళిపోయేవే. దేనికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి, కాబట్టి ఆ వస్తువుకి డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంటుంది. దాని నామము రూపము రెండు వెళ్ళిపోతాయి. దాని రూపము వెళ్ళిపోతుంది, దాని రూపము వెళ్ళిపోతే నామము వెళ్ళిపోతుంది అంతే. కుండ అంతకుముందు లేదు, ఒక కుమ్మరి ఆ కుండని చేశాడు. ఎప్పుడు చేశాడు? దానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఫలానా రోజున ఫలానా సమయమునందు ఆ కుండ ఉత్పత్తి అయినది. ఈ కుండ కొంతకాలం అయిన తర్వాత జారిపోవడం వల్ల, ఎవరో తన్నేయడం వల్ల, లేకపోతే ఇంకా దానికి కాలం చెల్లిపోవడం వల్ల కుండ పగిలిపోతుంది. కుండ పగిలిపోగానే ఇక దాని కుండ అంటారు. పగిలిపోయిన కుండ అని ఎవరు పిలవరు. కుండ పగిలిపోతే అంతే, ఇంకా కుండ పెంకు. దాని రూపము ఎప్పుడైతే పోయిందో నామం పోయింది. రూపముతో నామం పోతుంది, నామం పోతే రూపం లేదు, రెండు పోతాయి. కాబట్టి కాలములో వచ్చినది ఏదైనా ఎందులో వెళ్ళిపోతుంది? కాలములో వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోతుంది. కాబట్టి వెళ్ళిపోయేటటువంటి సమస్తమైనటువంటి వస్తు రాశిని కలిపి ఒక్క మాటతో పిలిచేసింది శాస్త్రం. దీని పేరు ఏమిటో తెలుసా? జగత్. జగత్ అంటే మీరు మాంసనేత్రంతో ఎన్నిటినీ చూడండి, దాన్ని జగత్ అంటారు. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్. వచ్చి వెళ్ళిపోయేది ఏది ఉన్నదో దానికి జగత్ అని పేరు. ఏది వస్తూ ఉంటుందో దాన్ని మీరు మాంసనేత్రంతో చూస్తారు. ఇంతకుముందు లేడు, ఒకడు పుట్టాడు, మీరు మాంసనేత్రంతో చూస్తారు. నాకు మనవడు పుట్టాడు, నాకు కొడుకు పుట్టాడు, లేకపోతే ఫలానా ఆయన పుట్టాడు. గచ్చతే, ఈ వచ్చిన వాడు ఏమవుతాడు? వెళ్ళిపోతాడు. ఒక కొబ్బరి చెట్టు పుట్టింది, వెళ్ళిపోతుంది. మామిడి చెట్టు పుట్టింది, వెళ్ళిపోయింది. ఓ కుక్క పుట్టింది, వెళ్ళిపోయింది. ఓ పిల్లి పుట్టింది, వెళ్ళిపోయింది. ఏవి వచ్చి వెళ్ళిపోతున్నాయో దాని పేరే జగత్. కాబట్టి జగత్ అన్న మాటలోకి వచ్చినటువంటి ప్రతి వస్తువు ఉండేది కాదు. మరి ఉండిపోయే వస్తువు ఏది? అది సత్యం. దానికి వికారం లేదు, అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. అందుకే దేవతల యొక్క మూర్తుల జుట్టు తెల్లబడడం అన్నది ఉండదు. మన దేవతల జుట్టులు తెల్లబడవా అని నన్ను ఒక ఆయన ఒకసారి, నేను సభలో ఉపన్యాసం చెప్పి కిందకి దిగిపోతుంటే ఏదో అమ్మవారి కేశపాశం గురించి చెప్పి దిగిపోతున్నప్పుడు నన్ను మాట అడిగాడు. ఏమంటే అమ్మవారు పూర్వజ అని లలితా సహస్రంలో నామం కదా, అందరికన్నా ముందు పుట్టింది కదా. మరి ధృతుద్భాంతం నస్తులిత దళితేంది వనం అంటారే శంకరాచార్యుల వారు. నల్లగా ఎలా ఉంటుందండి అమ్మవారి జుట్టు తెల్లపడదా? లేకపోతే శంకరుణ్ణి పట్టుకుని నిత్య యవ్వనుడు అంటారు. ఎలా ఉంటుంది యవ్వనం? అదే పని ఆయనకి యవ్వనం అట్టే పెట్టుకోవడం. దేనికోసమైంది ఆయనకి యవ్వనం? ఆయనకి ఏ కోరిక లేకపోతే యవ్వనం ఎందుకంటే ఆయన వృద్ధాప్యాన్ని పొందొచ్చు కదా. మరి ఎందుకు దేవతలు నిత్య యవ్వనులు? ఎందుకు వాళ్ళ జుట్టు నల్లగా ఉంటుందని అడిగాడు, తెల్లబడదని అడిగాడు. వాళ్ళు కాలాతీతులు. కాలమునకు మీరు లొంగుతున్నారు కాబట్టి మీ ఎందు పరిణామములు వస్తున్నాయి, మార్పులు వస్తున్నాయి. ఏ మార్పు లేనివాడు పరమాత్మ కాబట్టి వాడి ఎందు మార్పు ఉండదని చెప్పడానికి వాడి జుట్టు తెల్లబడదు నల్లగా ఉంటుందని చెప్పడం, వాడు నిత్య యవ్వనుడని చెప్పడానికి. కాలము వాడి వశమునందు ఉంటుంది తప్ప వాడు కూడా కాలమునకు వశమైపోతే వాడు జగత్తు ఎంత అంతర్భాగం అయిపోతాడు. కాబట్టి వాడు జగత్తు కాదు, వాడు సత్యము. ఎందుకు ఉండాలి సత్యం అసలు ప్రపంచం? సత్యము లేనిదే అసత్యము నిలబడదు. ఇదో చిత్రమైన సిద్ధాంతం, మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. అసత్యమునందు మీరు ఉండకపోతే మీకు సత్యం తెలియదు.
నేను అన్న మాటలు కొంచెం అయోమయంగానే ఉంటాయి, నాకు తెలుసు. ఏమన్నా మీరు చెప్పిన మాటలేవో మీరు చెప్పాను అనుకుంటున్నారేమో, కానీ మాకు మాత్రం అలా అదేమీ అర్థమైనట్టు కనిపించట్లేదు అని మీరు అంటారు, నాకు తెలుసు. సత్యము లేనిదే అసత్యమునకు భాష లేదు. ఒక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. సినిమా తెరలేదు, సినిమా వెయ్యలేదు, అంతే కదండి. ఏది సత్యం? సినిమా తెర సత్యం, సినిమా అసత్యం. ప్రొజెక్టర్లోంచి వస్తోంది, అక్కడ పడుతోంది, కానీ మీరు దేని యందు తాదాత్మ్యత చెందుతున్నారు? అసత్యము చేత తాదాత్మ్యత చెందుతున్నారు. అబ్బబ్బబ్బా ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందండి కారా, అయ్యో బాబోయే యాక్సిడెంట్ అయిపోయింది, కథానాయకుడు చచ్చిపోయాడు అంటున్నారు, బాధపడిపోతున్నారు, కొంగు తీసుకుంటున్నారు, కళ్ళు తుడిచేసుకుంటున్నారు, ముక్కు చీదేస్తున్నారు. ఈ అసత్యం అంతా బాగా ప్రకాశించాలంటే చిన్న మచ్చలేని సత్యం ఒకటి వెనకాల ఉండాలి, తెర ఉండాలి. తెర ఉంటే సత్యం, అసత్యం భాషిస్తుంది. అసత్యమునందు మీరు ఉండకపోతే మీకు సత్యం తెలియదు. మొదటి మాట బాగానే అన్నారు, పోనీ ఏదో ఉదాహరణ చెప్పారు, అర్థమైంది. ఈ మాట ఏమిటి? అసత్యమునందు మీరు ఉండకపోతే సత్యం తెలియకపోవడం ఏంటి? నేనేం చెప్పాను? ఏది అసత్యం, ఏది సత్యం కాదో అది అసత్యం. అంటే ఏది జగత్తు యందు వచ్చి వెళ్ళిపోతుందో అది అసత్యం కదండి. ఏది జగత్తు యందు వచ్చి వెళ్ళిపోతుంది? మీరే, నేనే. నేనున్నాను, కొన్ని మిమ్మల్ని ఎందుకు అనాలి, నా మీదే పెట్టుకుంటాను. కోటేశ్వరరావు, ఈ కోటేశ్వరరావుకి ఏమిటి డేట్ ఆఫ్ బర్త్? ఏదో 14/7/1959 ఓ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ పక్కన ఏదో కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఒక డేట్ ఆఫ్ డెత్ పడుతుంది. ఆ డేట్ ఆఫ్ డెత్ పడిపోయిన తర్వాత మీరు మా ఇంటికి వచ్చి కోటేశ్వరరావు లేరండి అని అడిగారు అనుకోండి, కోటేశ్వరరావు వెళ్ళిపోయారండి అంటారు. లేడు కోటేశ్వరరావు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ డెత్ ఉంది. కాబట్టి ఇది అసత్యమా కాదా? ఇది వెళ్ళిపోతుంది ఈ శరీరం. కానీ అసత్యమునందు మీరు ఉండకపోతే, అసత్యమైన శరీరమునందు మీరుండి సత్యమును మీరు పట్టుకోవాలి. ఇందులోనే ఉండి సత్య వస్తువేది, అసత్యమేది విచారణ దీంతోనే చెయ్యాలి. అందుకే దీనికి ఋతుమంతము అని పేరు శరీరానికి. దీని యందుండి సత్యాన్ని పట్టుకుంటాడు. అందుకే భోజనం చేసేటప్పుడు పొద్దున్నైతే సత్యం సత్యేన పరీక్షించామి, రాత్రైతే ఋతం త్వా సత్యేన పరీక్షించామి. సత్యము ఋతమగుగాక, ఋతము సత్యమగుగాక. ఇందులో ఉండి సత్యం తెలిసిపోయింది, ఇది అసత్యం అని తెలిసిపోయింది, ఇహ ఏం బాగుండదు. ఇది అసత్యం ఉంటే ఎంత ఊడిపోతే ఎంత. కాబట్టి ఇది పడిపోతోంది, ఆయన ఏం బెంగెట్టుకోడు. ఇది అసత్యం నాకు తెలిసి ఎప్పుడు వెళ్ళిపోతుంది. అసత్యముతో తాదాత్మ్యత చెందినవాడు ఇది వెళ్ళిపోతుందేమో, ఇది వెళ్ళిపోతుందేమో, ఇది వెళ్ళిపోతుందేమో అని బెంగెట్టుకుంటాడు. వెళ్ళిపోవడం దాని ధర్మాలు వెళ్ళిపోతుంది. కానీ దీంతో సంఘం పెట్టుకున్నవాడు అసత్యము చేత, అసత్తు చేత సంఘము పునర్జన్మకు దారి తీయును. ఎందుకని నువ్వు పట్టుకున్నది అసత్యం, అజ్ఞానం, మోహం, అవిద్య, దానివల్ల పునర్జన్మ. ఒకడు సత్తుని పట్టుకున్నాడు, ఎప్పుడూ మారని వస్తువు ఒకటి ఉన్నది, అసత్యమైన శరీరమునందుండి దాన్ని ఋతుమంతంగా మార్చుకుని తెలుసుకుంటున్నాడు. ఈ మారుతున్నటువంటి సమస్త జగత్తు ఈశ్వరుని యందు ఆరోపింపబడినది తప్ప నిజముగా జగత్తు లేదు. ఇదొక విచిత్రమైన సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక అంతా ఈ ఆరోపణ చేయడం అన్న సిద్ధాంతమే. నేను ఒక్క ఉదాహరణ చెప్తే ఇది కూడా మీరు పట్టేసుకుంటారు, ఇంకా అక్కడితో మహాజ్ఞానులు అయిపోయినట్టే. ఒక చీకట్లో వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఒక తాడు కనపడింది. ఇప్పుడు ఆ తాడును చూసి పాము అన్నాడు. ఎప్పుడైతే పాము అనుకున్నాడో అందులోంచి మీకు భయం అంతా ప్రారంభమైంది. అయ్య బాబోయ్, పాము కరుస్తుంది, బుష్ అంటోంది, పడగాడుతోంది, అదిగో కృష్ణపాదాలు ఉన్నాయి, అదిగో మెరుస్తోంది, దాని మీద కట్లుగా ఉంది, ఇన్ని కనపడతాయి. ఇంతలో ఎవరో ఒక ఆయన గేటు తాళం వేసుకోవడానికి వచ్చి, ఏమండి మేస్తారు అలా నిల్చున్నారే అంటాడు. పాము అండి నిల్చున్నానంటాడు. పామా? ఇక్కడ ఎప్పుడు పాములు రావండి అంటాడు. లేదండి త్రాచుపాము అదిగో పడుతుంది. త్రాచుపామా? ఉండండి అని ఆయన గభాల టార్చ్ లైట్ తెచ్చిలా వేస్తాడు. అది తాడు. తాడు అని మీకు తెలియగానే ఇప్పుడిహ పడగ కానీ, కృష్ణపాదాలు కానీ, బుస కానీ, భయం కానీ ఉన్నాయా? The moment you realize that it is not the snake but only the rope, at the very next moment the fear as well as the disillusion which you have witnessed in your mind have disappeared. అంతే, మీరు ఎప్పుడైతే సత్యదర్శనము చేశారో అసత్యముతో పాటుగా కలిగినటువంటి పరివేదనలు అంతరించిపోయాయి. దీనికి అది తాడు తప్ప పాము కాదని తెలుసుకోవడానికి ఇంకొక మార్గం ఉందా? దీపం తప్ప ఇంకో మార్గం లేదు. ఆ దీపమే జ్ఞానము. ఈ జ్ఞానం ఎక్కడ కలగాలి? ఇందులో ఉండి కలగాలి.
ఈ ఇందులో ఉండి కలిగితే ఏమవుతుంది? సత్యము తెలిసిపోయింది. సత్యము తెలిసిపోయిన తర్వాత ఏం తెలిసింది? ఇది పడిపోతుందో ఒక నాడని తెలిసిపోయింది. నిజంగా పడిపోయే రోజు వచ్చేసింది. పడిపోయే రోజు వచ్చేసినప్పుడు ఇది ఏదో సైరన్ వేస్తుంది కదా, ఇప్పుడు ఆ ఫ్యాన్ పాడైపోవాలంటే సప్పుడు చేయాలి. అలా ఇది పడిపోయే ముందు ఏదో అల్లరి చేయాలి, ఎక్కడో ఏదో నీకు పెట్టాలి, ఏదో చెయ్యాలి. ఆహా ఇది పడిపోతుంది అని ఈ కంట్లో కుంకుడు పులుసు పడితే కన్ను చూడలేకపోతోందని తెలుసుకున్నదేదో, ఈ శరీరంలో కడుపు లోపల నిప్పెడుతోందని తెలుసుకున్నదేదో, కన్ను లేకపోయినా చూస్తున్నదేదో, ఈ శరీరానికి ఆకలేస్తోంది అని తెలుసుకున్నదేదో, ఈ శరీరానికి దాహం వేస్తోంది అని తెలుసుకున్నదేదో, దీంట్లో నీళ్లు పోసినప్పుడు దీని దాహము తీరినది అని తెలుసుకున్నదేదో, దీనికి ఆకలి వేసినప్పుడు అన్నం పెడితే దీని ఆకలి తీరినది అని తెలుసుకున్నదేదో, అదే ఇది పడిపోతున్నప్పుడు తెలుసుకుంటోందని తెలుసుకుని ఆ తెలుసుకున్నది నీవని ఆ ప్రజ్ఞతో నువ్వు మమేకమై సాక్షివైతే పడిపోతున్న దానికి నువ్వు సాక్షివయ్యావు. ఈ పడిపోతున్న వస్తువుని చూస్తున్న వస్తువు సత్య వస్తువు. సత్య వస్తువు చేత తాదాత్మ్యము చెందినవాడు పడిపోతున్న అసత్య వస్తువుతో సంగములో లేడు. కాబట్టి సత్యముతో వెళ్ళిపోయాడు కాబట్టి వాడు సత్యము అనంతమై అంతటా ఉంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అందుకే పరమశివుడికి స్థాణువు అని పేరు. స్థాణువు అంటే ఇలా బిర్రబిగిసిపోయాడని కాదు, ఇహ తాను కదలడానికి చోటు లేనివాడు, అంతటా నిండిపోయాడు. తాను ఆత్మ అని తెలుసుకున్నాడు. ఆత్మయే అంతటా ఉన్నది. ఇప్పుడు తాను ఎక్కడికి వెళ్తాడు? తానే అంతటా ఉన్న ఆత్మలో తాను కలిసిపోతున్నాడంతే, తాను ఏకమైపోతున్నాడు. సాక్షిగా ఉండి ఇది పడిపోవడాన్ని కూడా సాక్షిగా చూస్తాడు. రమణ మహర్షి చేశారు. భగవాన్ రమణుల యొక్క శరీరం పడిపోతున్న సమయంలో గబగబా ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొస్తున్నారు డాక్టర్లు. కొంతమంది ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే రమణ మహర్షి ఆక్సిజన్ సిలిండర్లు తేవద్దు అని చెయ్యి ఊపి చెప్పి పరమ సంతోషంతో కౌశలమనగా దర్భను శిష్యుడు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కోయుట. కాబట్టి పరమ జాగ్రత్తని నేర్పుట అంటే లోకమంతటిని ఈశ్వరుడిగా ఉపాసన చేయడం, నిష్కారణంగా తనకు అవసరం లేని దాని జోలికి తాను వెళ్లకుండా ఉండుట. దీన్ని శాస్త్రం అంది ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఎక్కవలసినటువంటి మెట్లలో అపరిగ్రహము అన్న మాటతో పిలిచింది. నీకు అక్కరలేనిది ఏదైనా సరే నీవు ముట్టరాదు. నీకు మడిబట్టతో పూజ చేసుకోవడానికి ఒక నూలు వస్త్రంతో నువ్వు చెయ్యగలిగినప్పుడు కోటి పట్టు పురుగుల్ని చంపే పట్టు పంచతో నీవు చేయరాదు. అపరిగ్రహము అనవసరముగా సృష్టిలో దేనిని తీసుకొనకుండా ఉండుట. ఈ బుద్ధిని ఎవరు నేర్పుతారో తెలుసండి? కౌశలాన్ని గురువు నేర్పుతారు. అందుకే దర్భలు కొయ్యడంతో మొదలు గురువు మళ్ళీ వచ్చేస్తున్నా. ఈశ్వరుడు గురువు శిష్యుడికి ఎలా నేర్పాడో ఉపాసన అంత అందంగా వీడి ఖాతాలో పడిపోయి ఉన్నటువంటి కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములన్న పర్వతములను కాశీలో అడుగు పెట్టగానే వీడు కోటేశ్వరరావు, వీడికి ఏముంది పాపం, ఏముంది పుణ్యం, ఏమిటి వీడి గత జన్మ? ఓ ఆవు, అంతకుముందు ఓ కుక్క, అంతకుముందు ఓ నక్క, అంతకుముందు ఓ పంది. వీడి ఖాతాలో ఎంత ఉన్నది పాపపుణ్యములు ఒక్కసారి చూస్తారు. అనంతముగా పడిపోయింది రాశి. ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసండి? ఆయన మీకు మొన్నటి రోజున శివశబ్దం గురించి చెప్తూ చెప్పాను. స్వతంత్రుడు, నువ్వు ఇలా ఎందుకు చేశావని అడగగలిగిన మనగాడు లేడు. కేవలము ఆ పట్టణములో అడుగు పెట్టినంత మాత్రం చేత కౌశలమున ఒడిసి కర్షణ కావించి శుడియు చేయ, మీరు చేసిన కర్మల రూపములో నేను చేస్తున్నానని చేయడం వల్ల మిమ్మల్ని బంధించడానికి ఏర్పడినటువంటి పాపపుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీపట్టణమునందు అడుగు పెట్టగానే ధ్వంసం చేసి అయిపోయినాక పేజీ ఇంకా పాపం ఆయన అప్పు తీసుకున్నాడు, ఏదో అనారోగ్యం పాలైపోయాడు, అప్పు తీర్చలేమోనని బెంగెట్టుకుంటున్నాడు. ఉదారుడై అప్పిచ్చిన ఆయన వెళ్ళన్నాడు, ఏమయ్యా నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు, నువ్వు చాలా మంచివాడి, నీ కర్మకాలి తీసుకున్న అప్పు తీర్చలేని స్థితి వచ్చింది, చాలా ఇబ్బందిలో ఉన్నాడు, ఇంకా నువ్వు నా అప్పు తీర్చక్కర్లేదనడానికి ఏం చేస్తున్నానో తెలుసా? అమ్మో రేపు పొద్దున మీ అబ్బాయి అడిగితే, లేకపోతే మీ బుద్ధి మారి మళ్ళీ అడిగితే అనుకుంటావేమో, ఇదిగో ప్రోనోట్ చింపేస్తుంది అని ఆయన ఎదురుకుండానే ప్రోనోట్ చింపేశాడు. మంచంలో పడున్నవాడికి అభాన లేచాడు.
అప్పు పుచ్చుకున్నానని రాసినటువంటి ప్రోనోటు చింపడం వెనకాతల చింపినటువంటి వ్యక్తికి కారుణ్యము తప్ప వేరొకటి ఉందా? ఇంకొకటి లేదు. ఈయన ఆరోగ్యంతో మళ్ళీ తిరిగితే చాలు, ఫోన్ లేదు పోతే పోయిందో ₹1,00,000 చింపేశాడని చెప్పాడు. ఎందుకు చింపేశాడు? ఇచ్చిన డబ్బు తంది. నువ్వు ఎందుకు చింపేశావని కోర్టులో కేసు అవడాడు, పోలీస్ స్టేషన్లో కేసు అక్కడ. నా డబ్బు నా ఇష్టం, నేను చింపేస్తాను, నువ్వు ఎవడు అడగడానికి? నాకు ఆయన అంటే ఇష్టమయా? చింపేశాడు. అలా వాడు కాశీలోకి వచ్చాడయా, నేను చెప్పాను కాశీలోకి వస్తే చింపేస్తాను. అదేంటంటే కాశీలోకి వస్తే నువ్వెవరు అడగడానికి? నా ఇష్టం, నేను చెప్పాను. అది మొదటి పత్రం, నేను సృష్టి చేసింది. అది సృష్టి చేసినప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను, ఎవడిక్కడికి వస్తున్నాడో వాడి పాపములను ధ్వంసం చేసేస్తానని చెప్పాను. చేసేస్తానంతే. నీకు అనుమానమా? అందుకే కాశీలో ఉన్నాడనుకోండి, కర్మ చెయ్యడా చేస్తాడు, కానీ పాపం లేదు, పుణ్యం లేదు, వాడికి ఏ జ్ఞానం అక్కర్లేదు. పశువుగా ఉండనివ్వండి. అందుకే చచ్చిపోతే కాశీలో చచ్చిపోయినప్పటికి కూడా ఏమీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే అదో చిత్రమైనటువంటి స్థితి కాశీపట్టణం. ఎప్పుడు చేసినటువంటి పాపం అప్పుడే పోతుంది. యదహ్నా కురుతే పాపం తదహ్నా ప్రతిముచ్యతే, యద్రాత్ర్యా కురుతే పాపం తద్రాత్ర్యా ప్రతిముచ్యతే అని సంధ్యావందనంలో చెప్పినట్టు ఎప్పటి పాపం అప్పుడే చేసేస్తుంటాడు విశేషం. ఇంకేది? వాడు ఊపిరి వదులుదామనే వాటికి వాడికి పాపం లేదు, పుణ్యం లేదు. ఇప్పుడు వాడు ఏం చేయాలి? మోక్షం. ఇది కౌశలమునా, ఇది ఈశ్వర ప్రతిజ్ఞ. అందుకే మన వాళ్ళు సంసార బాధ్యతలు తీరిపోతే కాశీకి వెళ్ళిన వాడు కాటికి వెళ్ళినట్టే. శరీరం అక్కడ వదిలేయడానికి వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం వస్తుంది ఏమిటో, ఎందుకు వచ్చింది? ఇదే ఆఖరి జన్మ చేసేస్తున్నాం. ప్రయత్నపూర్వకంగా పొందడం కష్టం. కాశీ వెళ్ళి తెచ్చుకుంటే దరిద్రం వదిలిపోయిందని వెళ్ళిపోయింది. కాబట్టి కడు అసత్కర్మముల నెల్ల కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియ చేయ కాశీయను పేరు చెంది విఖ్యాతమయ్యే 5 క్రోసుల బరగున అయ్య భవ భూమి. దాన్ని 5 క్రోసుల నగరంగా మహానుభావుడు పరమేశ్వరుడు తీర్చిదిద్దాడు. ఇయంచ శుభదాలోకే కర్మనాశకరీమత మోక్ష ప్రకాశికా కాశీ జ్ఞానదామసుప్రియ. దీన్ని మూలంలో అందమైన మాటతో వ్యాఖ్యానం చేశారు. ఇయంచ శుభదాలోకే, ఆయన పేరే శివ. శివ అంటే శుభమును చేయువాడు. ఎటువంటి శుభం చేస్తున్నాడు? ఇవాళ జ్ఞానమిచ్చి శుభం చేస్తున్నాడు. ఏమా జ్ఞానము ఎలా విడుతుంది? మీరు చూద్దరు కానీ కాశీపట్నం గురించి. కర్మనాశకరీమత, అక్కడ చేసినటువంటి కర్మలన్నీ, కర్మల వలన జన్మించినటువంటి పాపపుణ్యములన్నీ దగ్ధమవుతున్నాయి. మోక్ష ప్రకాశిక కాశీ, మోక్షమును ప్రకాశింప చేసినది కనుక కాశీ. జ్ఞానదామమ సుప్రియ, అది జ్ఞానమిచ్చేటటువంటి క్షేత్రము కనుక అది నాకు అత్యంత ప్రియమైనటువంటి పట్టణం. ఇప్పుడు ఈ 5 క్రోసుల కాశీ పట్టణాన్ని సిద్ధం చేసి పరమాత్మ అన్నారు, పరమశివుడు ఇక్కడ తపించండి అంటే మహానుభావుడు శ్రీహరి కూర్చుని అక్కడ తపస్సు ప్రారంభం చేశారు. ఆయన తపస్సు ఎంత గొప్ప తపస్సు చేశారంటే, ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టినటువంటి చెమట ఇంత కూడా నీటితో నిండిపోయింది. ఒక్క కాశీ మాత్రమే ఉంది. ఈ చెమట ఆకాశంలో నది కింద ప్రవహించి వెళ్ళిపోతుంటే అప్పుడు మీరు ఆయన అడుగుతారు, నేను మిమ్మల్ని ఆయన బహిర్ముఖుడయ్యాడు తపస్సులో. ఇతపూర్వం కింద చూశాడు నీళ్లు, ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళిపోతున్నాయి నీళ్లు. ఇదేంటి? నేను తపస్సు ప్రారంభించినప్పుడు ఇక్కడ చూశాను నీళ్లు, ఇప్పుడు ఇలా కూడా పెడుతున్నాయి నీళ్లు చూశారు. ఆ నీళ్ళు ఎప్పుడు ఇలాగే వెళ్ళావు కదా, అవి ఇలా వెడుతూ ఇలా కిందకు వచ్చేసవి ఏం చేశాయి. అలా కిందకొస్తున్నటువంటి నీళ్ల వంక చూసి ఆశ్చర్యపోతున్నాడు. తాను కూర్చున్నటువంటి కాశీ పట్టణాన్ని ఊచెత్తేస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క శరీరము నుండి పుట్టినటువంటి తపము యొక్క వ్యగ్రత చేత కలిగినటువంటి జలధార మళ్ళీ కాశీ పట్టణం నీటితో నిండుతోంది. ఇప్పుడు శంకరుడు చూసి ఇది కాశీపట్టణం విష్ణువు యొక్క తపము వలన కలిగిన జలధారల యందు మునిగిపోతోందని తన త్రిశూలము చేత పట్టి పైకెత్తి, ఇప్పుడు దానికి త్రిశూల స్పర్శ పైకెత్తి ఇలా పెట్టేటప్పటికీ ఈ నీళ్లలోంచి భూమి పైకి వస్తూ కనపడలేదు. అరే ఇదేదో చాలా మళ్ళీ భూమి పైకి లేస్తోంది వారణాసి అని ఆయన ఇలా కిందకు చూశాడు. ఆశ్చర్యంతో ఇలా అండంలో చెవికి పెట్టుకున్నటువంటి ఒక కుండలం ఊడిఠాంగున నీళ్లలో పడిపోయింది. అది ఎక్కడ పడిందో అదే మణికర్ణికా తీర్థం.
కాశీలో గంగలో ఇదే మణికర్ణికా ఘాట్ అని పిలుస్తుంటాం. అది మణికర్ణికా ఘాట్. అక్కడ పైకెత్తాడు పరమాత్మ, త్రిశూలం మీద పైకెత్తి ప్రతిజ్ఞ చేశాడు, ఇప్పటి వరకు ఈ పట్టణాన్ని మాత్రమే సృష్టించాను, ఇప్పుడు చెప్తున్నాను, లయం జరిగిపోయినప్పుడు లోకాలు ప్రళయ జలముల యందు ఈ లోకమంతా మునిగిపోతుంది. ఈ కాశీ నా త్రిశూలమునికి పైన నిల్చుంది కాబట్టి ఈ ఒక్క పట్టణం మాత్రం అసలు ఆ పట్టణమే ఎంత గొప్ప పట్టణమో చూడండి. వారణాసి పట్టణం దేవతల అప్పుడు ఆయన మహానుభావుడు యోగ నిద్రలోకి వెళ్ళాడు శ్రీమన్నారాయణ. అప్పుడు ఆయన నాభిలోంచి ఒక కమలం ఆవిర్భవించింది. ఆ కమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారు వేదాన్ని ఆధారంగా చేసుకుని ఈ సమస్త సృష్టిని చేయడం ప్రారంభం చేశారు. కాబట్టి సృష్టి రచన ప్రారంభమైన భూమి వారణాసి. పరమశివుని యొక్క త్రిశూలము మీద పైకెత్తబడిన భూమి వారణాసి. శ్రీ మహావిష్ణువు యొక్క తపోధారల యందు మునిగి పల్లి పైకి తేలిన భూమి వారణాసి. వారణాసి అనబడేటటువంటి రెండు నదుల సంగమ క్షేత్రము వారణాసి. శంకరుడి యొక్క జటాజూటం మీద పడి అక్కడి నుంచి కిందకి ప్రవహించి వచ్చినటువంటి గంగానదీ చేత ఉడిపిడితో ప్రవహించినటువంటి భూమి వారణాసి. ఇన్ని రకాలుగా ఆ వారణాసి పట్టణం ఆవిర్భవించి చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టి చేయబడి అందులోంచి ప్రజాపతులు, మనువులు, దేవతలు వీళ్ళందరూ రాగానే శంకరుణ్ణి ప్రార్థన చేశారట, ఈశ్వర ఈ సృష్టి ప్రారంభము నిర్గుణము సగుణమవడంతో మొదలైంది. ఇది దర్శనం అంటే మాటలాండి. మనం ఇక్కడ వరకు నోటితో చెప్పేసి నిర్గుణము సగుణమైనది. మొట్టమొదట సగుణమైతే ఎలా ఉంటుంది? ఆ స్వరూపాన్ని చూడ్డానికి ఎవరికి సాధ్యం? ఒక్క శ్రీ మహావిష్ణువే చూశారు, ఇంకెవ్వరు చూసినట్టు శాస్త్రంలో లేదు. ఆ తర్వాత మీరేవో మూర్తుల్ని చూస్తున్నారు. మహానుభావుడు శంకరుడు కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కనుక అలా వచ్చినటువంటి ఆ అర్ధనారీశ్వర స్వరూపం ఎలా ఉంటుందో ఆయన దర్శనం చేశారు శంకరాచార్యుల వారు. చేసి అప్పుడు చేశారు ఆయన స్తోత్రం, చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ పుంజి విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ అని ఒక పక్క ఎర్రగా ఉన్న అమ్మవారు, ఒక పక్క తెల్లగా ఉన్న పరమశివుడు, ఒక పక్క విభూతి చేత అలంకరింపబడిన శంకరుడు, ఒకవైపు కస్తూరి తిలకంతో ఉన్న అమ్మవారు, ఇద్దరితో కూడినటువంటి ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని నమః శివాయై చ నమః శివాయ అంటూ శంకరాచార్యుల వారు దర్శనం చేసి స్తోత్రం చేశారు మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు అమ్మవారందిట దేవతలందరూ ప్రార్థన చేస్తే సృష్టి నీ వల్ల ప్రారంభమైంది కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు నీవు కనుక విశ్వేశ్వర నామంతో విశ్వమునకు నాథుడవు నీవు కనుక రెండు నామములు. ఈ సృష్టి అంతా ఆయనది, ఆయన ఏమైనా చెయ్యగలడు. ఏంటంటే ఆఖరణ మళ్ళీ తనలోకి తీసుకోగలడు. తన డబ్బండి కనిష్టం తీసేసుకుంటాడు. ఇప్పుడు నా డబ్బండి రెండు జేబులు చక్కా ఓటు కుట్టించుకుని ఇటు పక్క పెట్టుకున్నాను 10,000 రూపాయలు, అలా వెళ్ళిపోతాడు. కాసేపటికి నా పుయ్యలో ఏదో బుద్ధి ఈ 1000 రూపాయలు తీసి 1000 పెట్టుకున్నాను. అదేంటండి కోటేశ్వర ఇప్పుడు జేబులో తీసి అతని జేబులో పెట్టుకున్నాను తప్పు కదా అని మీరు అంటారు. నా ఇష్టం ఇక్కడ తీసి మొన్నటి రోజున నా ఇంట్లోనే తిందామని నేను ఎక్కడి నుంచో శ్రీకాకుళం జిల్లా వెళ్ళి మంచి పెద్ద జీడిపప్పుల ప్యాకెట్ తోటి తెచ్చుకున్నాను. పాయసంలో వండుదామే అయిపోయింది. కాసేపు అయింది, నాకే కోరిక పుట్టింది. ఏదో రమణ మహర్షి గురించి చదివాను. పాపం 4 చీమలు తింటాయి, మనం 5 జీడిపప్పులు తీసి చీమలు పడేసి అదేంటో అక్కడి నుంచి తెచ్చి జీడిపప్పులు చీమలు తీసావు. నా ఇష్టం, నాకు చీమలకు పెట్టాలనిపించిందండి, పెట్టాను. కాబట్టి తనదైన వస్తువును తనలోకి ఎవడు తీసుకోగలడో వాడికి లయకారుడని పేరు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. అందుకే అమరకోశం ఈశ్వర శబ్దాన్ని శివుడికి వాడి తనది కాని వస్తువు తనలోకి ఎలా తీసుకుంటాడు? ఎవడు సృష్టికి హేతువు వాడే తనలోకి తీసుకుంటున్నాడు. కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడు పుట్టడానికి వెళ్ళిపోవడానికి మధ్యలో ఉండడం స్థితికాల లక్షణం.
కాబట్టి ఉండడం కూడా ఆయన అనుగ్రహం. మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవు కాలమయ్యమా అన్నారు పోతన గారు. కాబట్టి ఇప్పుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఆయన. అటువంటి శంకరుడు ఈ సృష్టికంతటికి ఈశ్వరుడయ్యున్నాడు కనుక విశ్వేశ్వరుడయ్యున్నాడు. కాదు, నాథ శబ్దము భర్తని సూచిస్తుంది. భర్త అంటే ఆయనకే చెందినవాడను ఒక భావన. ఒక స్త్రీ ఒక వ్యక్తిని భర్త అని పిలవాలంటే 6 లక్షణాలు ఉండాలి అని చెప్పింది శాస్త్రం. ఆయనకే చెందినదానను, ఆయన చేతనే భోగింపబడుట, ఆయన చేతనే రక్షింపబడుట, సర్వ కార్యక్రమములు ఆయన యొక్క ప్రీతి కొరకు ఆయన యొక్క అభ్యున్నత కొరకు చేయుట, ఆయనతో కలసి ఉండుట మాత్రమే సుఖముగా భావించుట, ఆయన నుంచి విడువడుటయే తన దుఃఖమని భావన చేయుట. ఈ 6 ఏ స్త్రీకి ఏ పురుషుడి పట్ల ఉంటాయో ఆ స్త్రీకి ఆ పురుషుడు భర్త. ఇప్పుడు ఈశ్వరుడితో మీరు ఈ భావన పెంచుకుని ఈశ్వరుడితో కలుస్తున్నారు కాబట్టి నది సముద్రంలో కలిసినట్టు అందరూ ఆయనలోకే కలవాలి. కలవకుండా ఎవరైనా మిగిలిపోతే చిట్ట చివర ఒరే మీరు నన్ను పొందలేరు నేనే మిమ్మల్ని పొందేస్తానని మైనం ముద్ద నల్లపూసల మధ్యలో దొల్లి తనకు అంటించుకున్నట్టు మహాప్రలయంలో తానే అందరినీ తనలోకి దాని యందు కూడా కార్యం. కనుక ఇప్పుడు ఏమైంది? ఆయన విశ్వనాథుడు, ఈయన విశ్వేశ్వరుడు. ఒక్క శబ్దమే, ఒక్క పరమాత్మ స్వరూపమే. ఒకటి మీకు అన్నీ ఇవ్వగలదు, సృష్టి చేయగలదు, స్థితి చేయగలదు, లయం చేయగలదు. ఇంకొకటి మీరు ప్రయత్నపూర్వకముగా చేరవలసినది, దాని కొరకు మాత్రమే ఉపాసన. ఈశ్వరుడి కొరకు ఉపాసన, ఇంకొక దాని కొరకు ఉపాసన అన్న మాట లోకంలో లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన విశ్వనాథుడు. ఆయన అక్కడ శివలింగ రూపంలో విశ్వేశ్వరలింగంగా విశ్వనాథలింగంగా కాశీపట్టణంలో ఆవిర్భవించారు. అందుచేతని స్వయం. ఇప్పుడు ఆయన అలా అవతరిస్తే అమ్మవారందుట అమ్మవారే కాబట్టి మహాకారుణ్యము. ఆయనకి అంతా తొందర, సృష్టి అంటే చేసేశారు. ఇప్పుడు సృష్టికి హేతువుని చూపించారు, అంతమంది బిడ్డలు పుట్టేశారు. ఇప్పుడు వీళ్ళందరూ ముందు పుట్టగానే దేనికి ఏడుస్తారు? తప్పకుండా ఏడ్చారు, అన్నం కోసం ఏడుస్తారు. ఈయన గౌరవం నిలబెట్టద్దు. చూడండి, మహా సంతోషం ఉన్నటువంటి వ్యక్తి ఎవరి మాట కాదం లేనివాడు అందరికీ మాట ఇచ్చేస్తాడు. అయ్యో మీ ఇంట్లో ఉపనయనం అంటే తప్పకుండా వచ్చేస్తారు. ఇంకోళ్ళు వచ్చి పిలుస్తారు, పెళ్లి కొడుకుని చేసిన తప్పకుండా వస్తారండి. ఇంకోళ్ళు వచ్చి అయ్యా మా ఇంట్లో ఏదో రేపు పొద్దున్న గుమ్మం ఎత్తుతున్నారండి మీరు ఒక్కసారి వస్తే సంతోషం, తప్పకుండా వచ్చేస్తారు. ఇంతలో గోపాలకృష్ణ గారు వచ్చి నీ మొహం ఇచ్చాము సాయంకాలం ఉపన్యాసానికి వచ్చేస్తానండి 6:30కి. కాబట్టి అన్నింటికీ వచ్చేస్తానంటారు. ఇవన్నీ ఎవరు వింటుంటారు? వంటింట్లో ఆవిడ విని రేపు పొద్దున్న 6ంటికి పలహారం చేశాను. 6ంటికి పలహారం అంటే అంటే మీరు వెనక్కి ఇంటికి రావడానికి అసలు టైం ఎక్కడుంది? ఇంటికి ఇచ్చేశారు దానకర్మలు. కాబట్టి ఆఖరి మజిలీ తర్వాత నన్ను అలా ఆఫీసులో మీ ఆఫీస్కి మీరు పోతున్నారు. 6ంటికి పెట్టేస్తాను, ఏం చేస్తా ప్రారంభం 4:30కి లేచి పలహారం చేస్తాను, నైవేద్యం. ఇక్కడ ఉన్నటువంటి తాను పరమజ్ఞాని, ఆయన గబగబా సృష్టి చేశాడు. ఇప్పుడు ఈ సృష్టి నిలబెట్టడానికి అన్నం ఎవరు పెట్టాలి? వైష్ణవి ఆవిడే, నారాయణి ఆవిడే. కాబట్టి ఇప్పుడు ఆవిడక అడిగితే పెట్టింది అమ్మ ఎందుకు అవుతుంది? ఏడవడానే పెట్టింది అమ్మ. అదండి, నాన్నకి ఏడిస్తే తెలుస్తుంది. ఎలా ఏడుస్తున్నా అంతసేపు తిప్పుతారు, అమ్మ అలా కాదు. అమ్మ నాన్నగారితో కలిసి తీర్థయాత్రకి వెళ్ళిన బిడ్డలకు తెలుస్తుంది విషయం. పిల్లాడి 8ంటికి ఏదో తినేసి స్కూల్కి వెళ్ళిపోవడం అమ్మాయి 9 అయిపోతున్నాడు, ఏమో పెట్టించండి. తండ్రికి అప్పటి వరకు ఏం తెలియదు, అటుకుళ్ళు కూడా చూసి వచ్చారు. అమ్మ కడుపు తొడుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎలా వచ్చిందో తెలుసండి, అన్నపూర్ణగా వచ్చింది. నేను ఈయన చేత సృష్టింపబడిన ఈ సమస్త లోకానికి అన్నం పెడతాను. ఎలా పెడతానో తెలుసా? కరగనటువంటి పాత్ర పట్టుకుని పాయసాన్ని కోరికలు కూడా తీర్చేయడానికి మణిగణ ఖచ్చితమైన తెడ్డుతో ఇలా పట్టుకుని ఉంటా. అమ్మా అన్నా పాప, అమ్మా అనేటప్పటికీ అయిపోయింది, వడ్డించేశాను వంట. సాధారణంగా మీరు పిలుపుని పట్టి పసిగట్టేస్తున్నారు. 5 నిమిషాలతో 8 అయిపోయింది అనుకోండి, పిల్ల అమ్మా అందనుకోండి, అయిపోయింది, క్యారేజీ సజ్జనం అయిపోయింది, నువ్వు వచ్చి తినేస్తే చాలు. పల్లెల్లో సజ్జేశాను, పల్లెల్లో టైపేశాను, లేమంటే లేవు, 7:15 లేస్తావు. లేచింది ఆలస్యంగా పిల్ల, దానికోసం పప్పు అన్నం కూడా కలిపి పెట్టేది అమ్మ. కంగారు పడుతూ చెమటలు కక్కుతూ.
ఈయనేమో పూజ సంధ్యావందనం అక్కడ కూర్చుంటాడు, ఫోన్లు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, పిల్ల 7:15కి లేస్తుంది, తాపత్రయం అంతా ఆవిడ. కాబట్టి నిర్వహణ కోసమని అన్నం పట్టుకుని వచ్చింది కారుణ్యమూర్తి అయి మా అమ్మ. అమ్మ ఆవిర్భావం చూడండి ఎంత గొప్ప క్షేత్రమో ఆ కాశీ. పరశివశక్తియుం తనదు భక్త శివుండట విశ్వభక్తమారగడు దివ్యలింగమయి వాసము చెందుట చూచి తాను సంబరమున అన్నపూర్ణయను భాస్వరనామము దాల్చి చేరి శంకరు కెలనం వసించే మునికాంతలెరింగి చలంగి పొంగదా. ఎంత గొప్ప పద్యాలు వేసేశారండి మహానుభావుడు. పరశివశక్తియుం తనదు భక్త శివుండట విశ్వభక్తమారగడు దివ్యలింగమయి వాసము చెందుట చూచి తాను సంబరమున అన్నపూర్ణయను నామం. తన భర్త విశ్వభర్తయ్యి అక్కడ కూర్చుంటే నేను అన్నపూర్ణమై అందరికీ అన్నం పెడతానని మునికాంతలందరూ సంతోషపడేటట్టుగా ఆ శివశక్తి ఏది సృష్టికి హేతువైందో అదే అన్నం పెట్టడానికి ప్రకృతిగా మారింది. దీన్ని మహానుభావుడు పేరాల భద్రశర్మ గారు దర్శనం చేశారు. ఒక్కడు ఓంగు ముఖంబునను మరొక్కడు ఆరముగాలతోడ నీ ఎక్కున పాలుదావా జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చెప్పెదగో ఇలబింబము చంద్రబింబమున్ పట్టక నీ రంబనను దల్పక దిన్న అహర్నిశల్సతి. మేము బిడ్డలమేగా, మేము పుట్టిన వాళ్ళమేగా, మా అందరికీ నువ్వేగా అమ్మవి, మేము బతకాలంటే నీ పాలు తాగాలిగా, స్త్రీలో నించుంటే మాకు తన్నెప్పుడు వస్తుంది. ఒక ఆయన 7 ముఖంతో తాగేస్తున్నాడు, ఒక ఆయన 6 ముఖాలతో తాగేస్తున్నాడు. ఇద్దరు ఎవరు? ఒకరు విఘ్నేశ్వరుడు, ఒకరు సుబ్రహ్మణ్యుడు. వీళ్ళిద్దరూ తాగాక ఇంకేముంటాయమ్మా అని పిల్లలందరూ ఆకలితో నిలబట్టారని అమ్మవారు వెంటనే సూర్యుణ్ణి చంద్రుణ్ణి తన స్థలములుగా సృష్టించింది. సూర్యబింబము చేత పంటలు పండుతాయి, సూర్యకాంతి చేత. చంద్రబింబము చేత ఎక్కువ తినేస్తే వచ్చిన జబ్బు ఔషధాల వలన తగ్గుతుంది. అందుచేత రెండింటినీ అమ్మవారి స్థలములుగా ప్రకాశింపచేసింది. కాబట్టి లోకము అమ్మవారు చేత పోషింపబడుతోన్న తల్లి చేత. కాబట్టి ఇటువంటి అన్నపూర్ణతత్వాన్ని చూసి పొంగిపోయారట మునికాంతలమ్మ, ఇవాళ ఎటువంటి స్వరూపాన్ని పొందావమ్మా. అందుకే మీరు చూడండి, పూర్వం ఎక్కడైనా భోజనాలు పెడితే వెంటనే ఏదో దూడల్ని వదిలేసినట్టు తినేసేవారు కాదు. ఒక్కసారి కూర్చుని నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూత కిల ఘోర పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అనేవారు. ఎవరో ఒకరు పెద్దలు ఉంటారు సభలో, అయ్యా ఒక్కసారి ఒక్క పద్యం పాడండి అంటే వారు ప్రారంభంలో ఒక్కసారి నిత్యానందకరి వరాభయకరి అని వారు పాడితే ఇప్పటికీ ఎన్నో మఠాల్లో అన్నదానం జరిగే చోట గోడల మీద ఈ అష్టకం శంకరాచార్య కృతం అండి మహానుభావుడిది. ఆయన ఆ పుస్తకంలో కనీసం ఒక్క పద్యం చదివి, ఒక శ్లోకం చదివి ఇది నీ పెట్టిన అన్నమమ్మా అనుకుంటే ఎంత అమ్మకి ఏం కావాలండి ప్రపంచంలో? అమ్మకి 10,000 రూపాయలు పట్టుకొని అడగదు, పట్టుబట్టి అడగదు. అమ్మా అన్నప్పుడు అడుగుతుంది. మీరు చూడండి, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ బాగా ఎక్కువ కాలం బతకడానికి హేతు ఏమిటో తెలుసా? అమ్మా 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 అని 10 మాటలు పిలవడమే. కడుపున పుట్టిన బిడ్డ ఎవరైనా సరే అమ్మని అమ్మా 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 అని 10 మాటలు పిలవకపోతే అమ్మని అమ్మ ఆయుర్దాయం తగ్గించిన వారి ఏం అడగదు. ఆవిడ అడిగితే ఒకవేళ నిజంగా అటువంటి తత్వం ఉంటే ఆ దోషం ఆవిడతో అలా అనడానికి శాస్త్రం ఒప్పుకోదు. కుపుత్రోజాయే తప్పచిగపి కుమాతాన భవతి. కానీ మీరు మాత్రం అమ్మా 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 నోరారా అనవలసిందే. ఆ మాట అమ్మ ఆయుర్దాయాన్ని తిప్పి అంత బిజీ డాక్టర్ ఎన్నిరావు గారు తెల్లవారు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మంచం మీద కూర్చుని అమ్మా లేచావా, అమ్మ తిన్నావా, ఇవాళ 3 వండారమ్మా తిను అంటే ఏం తింటాను రా, షుగరు నేను ఉండగా నీకేటమ్మా తినే 2 బోర్లు ఇంజక్షన్ చేసేస్తాను. రావు గారి మాటలకి బతికారు వాళ్ళ అమ్మగారు చాలా. ఇది సంస్కారం అంటే. కాబట్టి అమ్మా అని అనగలగాలి. నీ శరీరం అన్నది కాదు. ఆ తల్లి శార్వాణి నీకు అన్నం పెడుతోంది, పంట పండిస్తోంది. నా స్వామి అనుగ్రహం చేత అగ్నిహోత్రుడు పాచకుడై నీకు అన్నం వండాడు.
నువ్వు తినేటప్పుడు ఒక్కసారి అన్నపూర్ణ అనకుండా తింటే నువ్వు కృతజ్ఞుడమైపోతావు. ఈ మాట చెప్పడానికి కూడా భయం వేస్తుంది. ఎందుకంటే అంతకు పూర్వం అంతా ఇలా చెప్పకుండా తినొచ్చేస్తూ ఉంటుంటాం. ఒక్కొక్క రోజున వచ్చేసి మళ్ళీ సభలో చెప్పాలంటే కొంచెం భయంగా ఉంటుంది. కాబట్టి మనం ఇంకొక మంచి అలవాటు చేసుకుంటే మళ్ళీ మన పూర్వవైభవం వస్తుంది. ఏదీ లేకపోయినా కృతజ్ఞత మీరు ఒక అలవాటు చేయండి. మీ ఇళ్లలో శుభకార్యాలైనప్పుడు మొట్టమొదటి పంక్తి ఎందు మీరు పుస్తకం పట్టుకుని నిత్యానందకరి రాభయకరి ఈ శ్లోకం వచ్చినా మీకు రాకపోయినా ఒక్కొక్క మాట చెప్తాను. మీరు చెప్తాను కనుక మీరు చెప్పి అన్నం పెట్టడం ప్రారంభం. లోకంలో అనావృష్టి లేకుండా అందరికీ అన్నపానాలు. కాబట్టి ఆ అన్నపూర్ణ అమ్మవారు వచ్చి 10 మందికి అన్నం పెట్టడానికి అక్కడ వెలిసింది. సరే, ఇంకా గంగ అంటారా? గంగే భవాంగపతి తంతోయం పవిత్రమితి పస్పృశు అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో. శంకరుడి యొక్క శరీరమును తాకి కింద పడింది కాబట్టి గంగకంత పవిత్రత వచ్చింది. ఎవరు మీరు గంగావతరణంలో రోజున వింటారు. మొట్టమొదట గంగ అవతరించినప్పుడు అందులో స్నానం చెయ్యలేక నీళ్లు తీసి చల్లుకోగానే పాపాత్మలు పైకి వెళ్ళిపోయారు. పైనుంచి స్నానాలు చేయడానికి కిందకు వచ్చారు. ఇది ఒక పెద్ద సెటింగ్ సర్వీస్ కింద తిరిగింది లోపలంతా. కాబట్టి అటువంటి గంగ వారణాసి పట్టణంలో ప్రవహిస్తోంది. మీరొక్కటి చూడండి, మనం ఒక మాట అనుకుంటాం కాశీ గంగ. ఎవరైనా గంగ పట్టుకొచ్చారనుకోండి, ఏమిటండి ఇది అని అడిగారు అనుకోండి, కాశీ గంగ చెప్పండి. కాశీ గంగ హరిద్వార్లో గంగ లేదా? ఋషికేశ్లో గంగ లేదా? లేకపోతే ఇంకా మీరు పైకెడితే కేదార్నాథ్ అక్కడ కూడా గంగ ఉంది కదా. ఆ గంగని పిలవకుండా మీరు కాశీ గంగ తెచ్చాను కాశీ గంగ తెచ్చాను కాశీ గంగ అన్న మాట ఎందుకంటారు మీరు? దానికి ఏమైనా శాస్త్రంలో మర్యాద ఉందా? లేకపోతే ఉత్తినే ఏదో అనాలి కాబట్టి కాశీ వెళితేనే గంగా స్నానం చేస్తుంటాం కాబట్టి ఎక్కువ కాశీ గంగ అంటుంటారా? కాదు. కాశీ ఉత్తరాన పుట్టి దక్షిణానికి ప్రయాణం చేయడం మొదలుపెట్టి వారణాసి క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది. వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖమైంది. మళ్ళీ మనం కూడా సృష్టిలో భగవంతుడి నుంచి విడివడి జీవస్వరూపంతో ఉత్తరం సావరం, మళ్ళీ దక్షిణ దిక్కుకి ఊరికి శ్మశానం ఉంటుంది. శ్మశానంలో కలిసిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ శ్మశానం వైపు గడుతున్నాం. ఉత్తరానికంటే మళ్ళీ పుట్టడానికి ఎడుతున్నాం, మళ్ళీ దక్షిణానికి ఎడుతున్నాం, ఇలా తిరుగుతున్నాం. ఈ తిరగడం అన్న చక్రము ఎప్పుడు ఆగుతుందంటే మీరు ఈశ్వరాభిముఖులైనప్పుడు ఆగిపోతుంది. అదే ఆఖరి. కాబట్టి గంగ కాశీలో ఉత్తరానికి తిరిగింది. అందుకని కాశీ గంగ పరమ పుణ్యప్రదం అనడానికి కారణం ఇది. ఒకటి హేతువు కాదు. కాశీ గంగ అనడానికి ఇది కారణం. గంగ ఎక్కడున్నా గంగ. అందుకన్నటువంటి కాశీలో ఉన్నటువంటి గంగ యందు స్నానం చేయడానికి మనసు వివ్విళ్ళూరనటువంటి వాడు ఉంటాడు. శంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రలో ఒక మాట రాస్తారు. శంకర భగవత్పాదులు మొట్టమొదటి వారణాసి క్షేత్రానికి వెళ్ళి కాశీలో గంగలో స్నానం చేయడానికి అడుగులు వేస్తున్నారట. వేస్తుంటే గంగా తరంగములు ఎంతో సంతోషంగా ముందుకొచ్చేట. ఎందుకని? ఆనాడు ఎవరు తల మీద పట్టి ఇంత పవిత్ర నన్ను చేసి లోకము యొక్క పాపములు కడగడానికి కావలసిన శక్తిని కటాక్షించాడో వాడిప్పుడు లోకమునకు మర్యాద నేర్పడం కోసమని చెప్పి నివృత్తి మార్గాన్ని ఉపదేశం చెయ్యడం కోసమని ఒక గురువుగా వచ్చి వాడే నా యందు స్నానానికి వస్తున్నాడని పొంగిపోయిందట ఆ రోజున గంగా తరంగాలు. అటువంటి గంగ చంద్రశేఖరులు ఎన్ని మాటలు స్నానం చేశారు, ఎంతమంది యతులు చేస్తారో, ఎంతమంది సన్యాసులు చేస్తారో, ఎంతమంది పండితులు చేస్తున్నారో, ఎంతమంది మహాపురుషులు చేస్తున్నారో అటువంటి గంగ యందు మనం కూడా స్నానం చెయ్యగలగడం జీవితంలో అదృష్టహేతు. ఆ గంగ గురించి ఒక మాట చెప్తారు. కాశీ గంగ గురించి ఉవ్విళ్ళూరి కాశీలో గంగా స్నానానికి వెళ్ళాలి, గంగా స్నానానికి వెళ్ళాలి, గంగా స్నానానికి వెళ్ళాలి అనుకుని 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 వెళ్ళలేక జీవితంలో వెళ్ళడానికి మార్గం దొరకక ఇక వెళ్ళలేనన్న స్థితి వచ్చేసినటువంటి వాడు కన్నుల నీరు కారుతుండగా అయ్యో గంగా స్నానానికి వెళ్ళలేకపోయారని ఆ గంగా స్నానంబునకే గంగా లేని మనుజుడెంత యుధమితో ఓ గంగా గంగాయని సాగంగా బాయగలడు సర్వాఘములను. నేను కాశీ వెళ్ళలేకపోయాను, విశ్వేశ్వరుణ్ణి చూడలేకపోయాను, కాశీలో గంగలో స్నానం చెయ్యలేకపోయాను అని బెంగ పెట్టుకుని అదే పనిగా అయ్యో అయిపోతోంది ఆయుర్దాయం నేను వెళ్ళలేకపోయానని ఆ గంగా స్నానంబునకే గంగా లేని మనుజుడెంత యుధమితో బాధతో ఓ గంగా గంగాయని సాగంగా
మనిషి సాగిపోవడం అంటే విపరీతమైన కోరికతో గంగా 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 అని మనసులో పరితపించిన వాడికిట వాయగలడు సర్వాఘములం. అలా పరితపించిన వాడు గంగా స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఇచ్చి పాపాలు తీసుకున్న ఏనుగు ఏ స్థాయికి వెళ్ళిపోతుందో తెలుసా? మీరు వెళ్ళి స్నానం చేయక్కర్లేదు. ఇంట్లో ఓపికండి కూడా ఈ శ్లోకం చెప్పమని కాదు. ఏ కారణం చేతనో కాశీ వెళ్ళలేకపోయి ఇక ఈ శరీరముతో నేను కాశీ వెళ్ళలేనటువంటి స్థితి అనుకోకుండా ఏర్పడిపోతే అలా పరితపించిన వాడికి గంగా స్నాన ఫలితం ఇచ్చి పాపాలు తీస్తారన్న. ఇంకో చిత్రం తెలుసా అండి? పరీక్షిత్ గంగా ఒడ్డున ప్రాయోపవేశం చేసినప్పుడు గంగ దగ్గరికి వెళ్ళి ఇలా నిలబడగానే అమ్మా గంగా స్నానానికి వచ్చానమ్మా అంటే చాలట, అమ్మా నీలో మునక వేద్దామని వచ్చానమ్మా అంటేట అమ్మా అని పిలిచిన నరు పమ్మా అని ముక్తి కడకు గుర్తువట. ఎమ్మా నీ రూపముతో రమ్మా నాకు ఎదురంగ గంగ రమ్యతరంగా పోతయ్యారు. నాకు ఎంత ఇష్టమో ఈ పద్యం ప్రయోపవేశం చేసే ముందు అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కథకు గుర్తున్నాడు. ఆ గంగ దగ్గరికి వెళ్ళితే గంగమ్మ గంగమ్మ అంటారు. మీరు చూడండి, కృష్ణమ్మ, గోదావరమ్మ, నర్మదమ్మ అలా అనం గంగమ్మ 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 వచ్చిందండి, గంగమ్మ ముంచెత్తిందండి. సీతాదేవి అంతటికి గంగానది దాటే ముందు మొక్కుకుంది అట్నుంచి క్షేమంగా తిరిగి వచ్చాక కళ్ళు కడవలిస్తాను. కాబట్టి ఆ గంగమ్మ అమ్మ అమ్మ అంటే గంగకి చెల్లింది. అమ్మ భరించాలి, గంగ భరించాలి. కాబట్టి ఆ గంగ ఉన్నదే అమ్మా అని పిలిచిన నరు ఎంతటి పాపాత్ముడైనా సరేట నమ్మి అమ్మానుగు నన్ను రక్షించగలవమ్మా అమ్మా అంటే చాలట పొమ్మా అని ముక్తి కడకు గుర్తు అని ముక్తి చేస్తాను. పాపాలు తీసేస్తా, స్నానం చేస్తాను. హాయిగా ఇలా మనకేస్తే చాలు, తీసేవతల పారేస్తాను. తొందరగా ఏ పనులు వచ్చేస్తుందో ఆనంది నాకు వెళ్ళిపోవాలా కాశీ. కాబట్టి అమ్మాని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు గుర్తువట. లిమ్మా నీ రూపముతో రమ్మా గంగ రమ్యతరంగా అమ్మా ఒక్కసారి ధవళ వస్త్రధారివై సాకారముగా నాకు ఒక్కసారి కనపడమ్మా అంటారు పరీక్షిత్. కనుక భగవద్గీత కించిదిగీత గంగాజల్లవ కణికా పీత సుకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. మహానుభావుడు శంకరాచార్య భగవద్గీత కించిదగీత, భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని బాగా అర్థం చేసుకుని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకున్నటువంటి వాడికి గంగాజలలవ కణికాపీత గంగ బొట్టుని నాలుక మీద వేసుకున్నటువంటి వాడికి సకృతపియేన మురారి సమర్చ శ్రీ మహావిష్ణువుని మనపూర్వకంగా అర్చన చేసినటువంటి వాడికి క్రియతే తస్య యమేన న చర్చ. యముడితో చర్చ. కృష్ణుడు అన్నాడు వాళ్ళు రారు కాబట్టి వాళ్ళు వస్తే ఏంటంటే భయంకరమైన రూపాలు చూసి రా రా అంటే నేను బాబాయ్ నేను రానంటే చక్కగా శివపార్షదులో విష్ణు పార్షదులో వచ్చారనుకోండి, ఆనందంతో వాళ్ళని చూస్తుండగానే వాళ్ళతో కలిసిపోతాం. కాబట్టి చర్చ లేదంటే మోక్షం. కాబట్టి ఆ గంగా స్నానం అంత గొప్ప గంగా స్నానం. అసలు చిత్రం ఏంటంటే భారతీయుడిగా పుట్టినటువంటి ప్రతివాడు ఒక్క కోరిక, నా శరీరం పడిపోయిన అస్థికలు గంగా నదిలో నిమజ్జనం అవ్వాలని కోరుకుంటారు. నాకైతే అనిపిస్తుంది అసలు ఈ భారతదేశంలోనే కాదు ఎక్కడెక్కడ చనిపోయినటువంటి ఎన్ని కోట్ల మంది యొక్క అస్థికలు గంగా నదిలో నిమజ్జనం అవుతున్నాయి. నేను ఒకసారి ఆశ్చర్యపోయానండి. నాతో చాలా మంది ఉన్నారు. నేను త్రయంబకంలో గౌతమీ నది ఒడ్డున నిలబడి చూస్తుంటే పిడకతో తీసుకొచ్చి ఒక ఆయన తండ్రి గారివో తల్లి గారివో అస్థికలు కలుపుతున్నారు. నా పక్కన యాదృచ్ఛికంగా బహుశా పరమశివుడు అలా నిలబడతాడు. ఒక సైంటిస్ట్ ఒక ఆయన నిలబడి ఉన్నారు. నేను యథాలాపంగా నా పక్క వాళ్ళతో ఇలా కలుపుతారు కదా, ఈ నది పరివాహక ప్రాంతం కింద ఎన్ని ఎముకలు నిలబడిపో ఉంటాయో తొందరగా కదా ఎముకలు అని ప్రస్తావన చేస్తుంటే ఆయన నాతో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. ఈ విషయంలో ల్యాబొరేటరీస్ లో టెస్ట్స్ అయ్యాయండి. గంగా జలాలకి త్రయంబకంలో ఉన్న గోదావరి జలాలకి ఒక శక్తి ఉంది. ఎలుకని కూడా అతి తొందరగా కరిగిపోయింది.
అసలు కల్మషం అన్నది ఎప్పుడు ఎన్ని అందులో కలిసిపోతున్నా గంగే. మీరు చూడండి, మన ఇంట్లో నీళ్ళు సీసాతో మనం రోజులు పెట్టండి, కంపోస్ట్ గంగను తీసుకొచ్చి డబ్బాలో నీళ్ళు పెట్టండి. శక్తి, ఈశ్వర శక్తి నిజంగా జలాలకి. అందుకే ఈ దేశం ఆపో వాయుజగం బ్రహ్మ, నీటిని బ్రహ్మంగా పూజ చేసిందండి. వచ్చిన నీరు ఎప్పటి నుంచో నీటిని పరబ్రహ్మంగా ఉపాసన చేసింది ఈ లోకం. భారత జాతి దేన్ని కూడా అనుభవైక వైద్యమైన వస్తువుగా చూడలేదు, అన్నింటినీ పరబ్రహ్మంగా చూసింది, నీటిని ప్రత్యేకించి ఆదరించింది. అందుచేతనే అటువంటి గంగా భగవద్గీత కించితి గీత గంగాజలవకణికా పీత సుకృతపీయేన మురారి సమర్థ క్రియతే తస్య యమేన చర్చ. శాస్త్రంలో ఒక మర్యాదతో కూడిన మాట చెప్తారు. భార్య అంటే ఏంటండి? శాస్త్రంలో భార్య అంటే దానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి మాట ఒకటి చెప్తారు. భార్య అనగా పురుషుని విశ్రాంతి స్థానము. బయట ఎంత అలిసిపోయి ఎన్ని ఇబ్బందులు పడి ఇంటికి రానివ్వండి, ఆవిడ్ని చూడగానే, ఆవిడ ముఖం చూడగానే, ఆవిడ లాలనలో, ఆవిడ పాలనలో, ఆవిడ ఇచ్చిన గ్లాసుల కమలాపల రసంలో, ఆవిడ అన్వయమైన వాక్యముల ఎందు పురుషులు విశ్రాంతి చెంది బతుకుతారు. టెన్షన్లన్నీ గయ్యాలైన ఎంత చేతకాని మొగుడని ఎదురు తిరిగితే భర్తని చంపుకు తిన్న పాపం. పురుషుడి విశ్రాంతి స్థానం భార్య. ఆయన ఏదో పొరపాటు చూస్తే ఏం పర్వాలేదు, ఈశ్వరుడు ఉన్నాడు, మీరు బెంగ పెట్టుకోకండి, మీరు రక్షింపబడతారు, ఎందుకంటే బెంగ పెట్టుకుంటారు అని మాట్లాడినది భార్య. కాబట్టి పురుషుడికి భార్య విశ్రాంతి స్థానం. విశ్రాంతి స్థానం కనుక ఆయన మనసు గెలుచుకున్న స్థానం. భార్య అంటే పురుషుడి యొక్క అనురాగ స్థానం. ఆయన అనురాగం అంతా ఎక్కడ ఉంటుందంటే ఆవిడ యందు మాత్రమే ఉంటుంది. నివర్తయ మనోమర్త స్వజనే క్రియతామనః అంటుంది సీతమ్మ. అనురాగమన్నది మనసులోంచి ఉద్భుతము కాగానే భార్య జ్ఞాపకానికి రావాలి. అనురాగ స్థానము భార్య. ఈ రెండే భార్య ఎందుంటాయి. అందుకే అసలు స్త్రీకి ఈ జాతి వేసినంత పెద్దపీట ఎవరేశారు? ఇంత పెద్దపీట వేసినప్పుడు. కాబట్టి అనురాగములు, పరమశివుడికి అనురాగం ఏమిటి? ఆయన మహానుభావుడు, గొప్ప జ్ఞాని. అటువంటి అనురాగాన్ని, ఆయన అనురాగాన్ని 4 చూరగొన్నాయి. అందుకే శాస్త్రంలో అంటారు శివుడికి 4 భార్యలు. అదేంటండి శివుడికి 4 భార్యలు ఏమిటన్నా? ఆయన అనురాగాన్ని 4 చూరగొన్నారు. ఒకటి గౌరి, ఒకటి ఆకాశ గంగ, ఒకటి కాశీ, ఒక్కటి దక్షిణ కాశీ, ఒకటి 4 శంభునకు లోక నాయకునకు రాణి వాసంబులను రాగ రసము పేరు. రాగరసం చేత, అనురాగం చేత, ప్రేమ చేత, ఆయన యొక్క హృదయాన్ని చూరగొనడం చేత ఈ 4 భార్యాస్థానాన్ని పొందారు. ఎవరు? గౌరీ ఒక్కతే. ఆ అమ్మ పేరు చెప్పకపోతే ఇంకేమైనా ఉందా? ముందు గౌరీదే. మీరు ఇంద్రుగా ఎదరా ఎందుకు అసలు గౌరీనామం వచ్చిందో, పెళ్లిళ్లలో గౌరీ తపస్సు ఎందుకు చేస్తారో చెప్తాను. ఇంద్రుగా గౌరీ ఒక్కతే, ఆకాశ గంగ ఒకతే. అక్కడ ప్రవహిస్తున్నటువంటి ఆ గంగ అంటే శంకరుడికి అంత ఇష్టంట. కాశీ ఒక్కతే, తన చేత నిర్మింపబడిన కాశీపట్టణం అంటే ఆయనకు అంత ఇష్టంట. అందుకే వ్యాసుడిని చూపించాడు. కాశీ ఒక్కతే, దక్షిణ కాశీ ఒకతే, దక్షారామం అంటే ఆయనకు అంత ఇష్టం. మన అదృష్టం ఒక్క అరగంట వెళ్ళిపోతే దక్షిణ కాశీ. దక్షారామం అంటే ఆయనకు అంత ఇష్టంట. శ్రీనివాసుడు దక్షిణ కాశీ ఒకతే 4 శంభునకు లోక నాయకునకు రాణి వాసంబులను రాగ రసము పేరు. ఆయన యొక్క అనురాగాన్ని చూడగొన్న వాళ్ళవడం వల్ల ఈ 4 ఆయనకి భార్యలయ్యారు. మీరు చూడండి, ఇందులో ఒక గమ్మత్తు ఉంటుంది. వ్యాసుడు మహాజ్ఞాని, వేద విభాగం చేశాడు, 18 పురాణములను ఇచ్చాడు. కాశీ మోక్షపురి. అంతటి కాశీ పట్టణంలో పెద్దలైన వారు ముందు నడువడిని చూపిస్తే వెనకనున్న వాళ్ళకి అలవాటు. కాబట్టి వ్యాసుడిని అటువంటి పరీక్షకి నిలబడగలిగినటువంటి వ్యక్తిగా విశ్వేశ్వరుడు నమ్మి ఒక 7 రోజుల పాటు ఆయనకి అన్నం దొరకకుండా చేశాడు. 7 రోజులు అన్నం దొరకలేదు. అన్నం దొరకకపోతే ఇంత వ్యాసుడికి ఈ క్షేత్రంలో అన్నం దొరకలేదు. 7వ రోజు మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. వెనకాతల 300 మంది శిష్యులు ఉన్నారు. అయ్యో, శిష్యులు నకనకలాడిపోతున్నారు. ఈ కాశీ పట్టణంలో అన్నం దొరకలేదు కనుక తనని అవమానించడం కన్నా తన భార్యను అవమానిస్తే పురుషుడికి పాపం వస్తుంది. నాకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని శపిస్తాను. ఇది చెప్తాను.
కాశీ ఎవరిప్పుడు? ఆయన నలుగురి భార్యల్లో ఒకరు, ఆయన అనువాదిస్తాను పరమేశ్వరుడు. కాశీ జోలికలతో ఊరుకుంటాడంటే ఈశ్వరుడు. కాబట్టి ఆయన ఇప్పుడు చేతిలో శాపజలాల్ని పట్టుకుని ధనము లేకుండదరు 3 తరములందు 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి విద్యలను 3 తరములు వెడలరాయు పంచజనులకు కాశికా పట్టణమున. కాశీలో ఎవరుంటారో వాళ్ళకి 3 తరాలు డబ్బు లేకుండా పోతుంది. కాశీలో 3 తరాల వరకు మోక్షం రాకుండా పోతుంది. కాశీలో 3 తరాల వరకు విద్య లేకుండా పోతుంది. కాశీలో ఉన్న వాళ్ళకి, కాశీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇదే గతిపడుతుంది. ఏమవుతుంది? కాశీలో కాశీ అంటే పనికొస్తాను అండి. అటువంటి కాశీ నిర్జనమైపోతుంది. ఇటువంటి శాపాన్ని ఇవ్వబోయాడు. చేతిలో నీళ్లు అందులో నుంచి ఒక 50 సంవత్సరాల స్త్రీ పసుపచ్చటి ముఖంతో విజయవాడ కనకదుర్గం ఎలా ఉంటుందో అలా ఇంత బొట్టు పెట్టుకుని ఇలా చెయ్యెత్తేటప్పటికి చేతుల గాజులు కనకనలాడుతుండగా కారాన్ని పెట్టుకున్న పాదాలతో పసుపచ్చటి పట్టు చీర కట్టుకుని బయటికి వచ్చి పక్కనే ఉన్నటువంటి వేరొక యవ్వనంలో ఉన్న చెలికెత్తె మీద భుజం మీద చెయ్యి వేసి ఒక్కటే పరపురుషుడితో మాట్లాడకూడదు కనుక ఆవిడంది నోరు తెరిచి, భిక్షలేదని ఇంత కోపించురయ్యా కాశికాపట్టణము మీద కనినేయ. కనినేయ అంటే కన్యకు పుట్టినవాడు సత్యవతీదేవి కుమారుడు. కాశికాపట్టణము మీద కనికేయ కారణజన్ముడివి, నీకు ఇంత కోపమా? అన్నం పుట్టలేదని నీ మనశుద్ధి తెలియంగా నీలకంఠుడు ఇంత చేసను కాక కూడేమి బ్రాతి. నీ మనశుద్ధిని లోకానికి తెలియజేయడం కోసమని నీలకంఠుడి పరీక్ష పెట్టాడు. తట్టుకోలేకపోగా కాశీ పట్టణాన్ని శిపిద్దాం అనుకుంటున్నావా? ఎంత అమాయకుడివయ్యా వ్యాసుడా నువ్వు. శ్రీ విశాలక్షి బంగారి త్రిడ్డునందు అమృత పాయసమసగున భేదతులకు కాశికాపురి మధ్యాహ్న కాలమనగా వినిగి నెరుగవి ఆతిథ్య వెలవం. ఏం వినరా వ్యాసను? మధ్యాహ్నం అయ్యేటప్పటికి కాశికాపట్టణంలో ఉన్నటువంటి ప్రతివాడికి విశాలాక్షి ఇంతంత కళ్ళతో పిల్లలు అన్నంతో ఆకలితో ఉన్నారేమో అని చూడ్డానికి వచ్చింది అన్నపూర్ణ. పెద్ద పెద్ద కళ్ళతో చూసి బంగారు తెడ్డుతో అన్నం పెడుతోంది మధ్యాహ్నం. ఎక్కడ ఏ రూపంలో పెట్టినా అమ్మవారి పెడుతోంది. అటువంటి అన్నపూర్ణ విలిసిన క్షేత్రంలో అన్నం దొరకకపోతే ఈశ్వరుడి యొక్క పరీక్ష అన్న ఆలోచన ఎందుకు రాలేదా? కాశీని శిపిద్దాం అనుకున్నావా? బుభక్షిత కిన్న కరోతి పాపం. ఆకలితో ఉన్నవాడు ఏ పాపమైనా చేసేస్తారని దానికి నువ్వే ఉదాహరణ. వ్యాస కాశీపై కోపగింపక కాదు నీకు ఎంత కోపించునో ఇంత కిందు మౌలి విప్రణవుగాన నేరము వెతుకతగదు భిక్షకు నిరమ్మ మాటలు పెక్కులేలా. బ్రాహ్మణుడవయ్యా, నీ మీద నేను నిందారోపణ చేసి నువ్వు చేసింది మంచిగా చెడా చర్చ చేయకూడదు. దా లోపలికి. ఇది అన్నం లేదని కదా నువ్వు ఇంత బాధపడిపోతున్నావు. వెళ్ళు ఒక్కసారి గంగానది ఒడ్డుకి వెళ్ళి స్నానం చేసేసి మధ్యాహ్న కాలంలో చెయ్యవలసిన సంధ్యావందనం చేసి శివలింగానికి అభిషేకం చేసుకుని ఈ శిష్యులతో రా అన్నం మంచి భీతిగా చెప్తోంది. అన్నం పెడతానని ఇంతమంది శిష్యులతో పెడుతుందా? అనుమానపడ్డాడు. సరే ఇన్నాళ్ళకి పెడతానన్న మనిషి దొరికింది. వెళ్ళాడు, గంగా స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకున్నాడు, అభిషేకం చేసుకున్నాడు, తిరిగి వచ్చాడు. శిష్యులతో కలిసి వచ్చాడు. లోపలికి రమ్మని అందరూ వచ్చి కూర్చున్నారు. పాత్రలు పెట్టారు. అన్ని పాత్రలు పెట్టేశారు. పరిశేచనానికి నీ చేతిలో ఔపోసం నీళ్లు పోసేస్తున్నారు. Separated from Ramachandra, though she became the wife of Lord Srinama, though she is the Nichanapayani, I may be struck with a danger of getting separated from your lotus feet due to physical desire. So grant me another boon. What is that boon? Nipadarchakulatodi neyyam. Those people who are those people who feel greatly accomplished when they worship your lotus feet. I want to be associated with them. Whenever my devotion gets stumbled, they correct me. And again they bring me back to the path of devotion. So what all I want is constant, persistent, continuous association with those devotees. So నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు. By looking at every prani, by looking at every bhuta, by looking at every soul, I must feel that it is not the name and form, it is only the incarnation of the Lord.
The Lord is existing in the shape of a crocodile. Lord is existing in the shape of a snake. Lord is existing and present in the shape of a tree. Lord is existing in the shape of a mic. Antarbahitya tatsarvam vyapya narayana sthita. So, whenever I am inclined to harm another individual, I must have the feeling that by hurting the other being, it is only me that is going to be hurt, because there are no two things. The soul that is existing in a cockroach is the same soul existing in me. The pain caused to a cockroach is in no way different from the pain that is being experienced by me. The hunger, the pain, the thirst, the happiness, anything that is experienced by the beings, by the souls, by the individuals, by the creatures is only one and the same. That feeling I should have, so that I will have the darshan of the Lord in the entire universe. Lord Sri Krishna, grant me these three boons. These are the three boons that have been requested by a man who is engaged in the business of God landing. And this is the shloka, this is the padya which is chanted by all the devotees, great devotees, after the completion of the puja and before taking tirtha and prasada. Because for everybody to get accomplished, these three are required. So in this, for correction and continuous devotion, persistent devotion, association with Bhagavata, devotees, jnanis, is a presupposition. This is even the Malakara has requested. So Shankaracharya in Bhajagovinda Shlokas says, Satsangatve Nissangatvam. The easiest way to correct yourself and take a different direction is to get yourself associated with a jnani or a devotee. Then that influence gets upon you and you get corrected. And you will also follow him, so that you can reach me. You can reach the God. This is the shortest route. At least you desire for the association with a devotee. Unless you desire so, you can't get your path corrected. Unless you desire so, you can't change your bent of mind. This is what Shankaracharya speaks in Bhajagovinda Shloka. That is what I am speaking now. So, Satsangatve Nissangatvam, Nissangatve Nirmohatvam. అటువంటి సత్సంగము చేత, అటువంటి సత్పురుషులతో కూడినటువంటి స్థితి చేత నిస్సంగత్వం. ఏ నిస్సంగత్వం అనగా ఏమి? నాది అనేటటువంటి ఒక అహంకార స్థితిని విడిచిపెట్టేస్తాడు. మా అబ్బాయి, మా ఆవిడ, నా కారు, నా ఇల్లు, ఇలా అంటాం. ఈశ్వరానుగ్రహము చేత నాకు కలిగిన కుమారుడు. అస్తమానం కనపడ్డ వాళ్ళందరికీ ఈశ్వరానుగ్రహము చేత నాకు కలిగిన కుమారుడు అనక్కర్లేదు. మీరు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్నారు అనుకోండి, నలుగురు ఎవరండి అన్నాడు అనుకోండి, టీటీ వచ్చి ఈశ్వరానుగ్రహం చేత కలిగిన భార్య, ఈశ్వరానుగ్రహం చేత కలిగిన కుమారుడు అనక్కర్లేదు. మనస్సులో అస్తమానం అలా అనుకుంటే చాలు, ఓహో ఇది ఈశ్వరానుగ్రహం, ఒక మంచి భార్య నాతో కలిసి భగవత్ కార్యమునందు పాల్పంచుకుంటుంది, ఒక మంచి కొడుకు, నాకు అపకీర్తి తేనివాడు, ఒక మంచి కూతురు, నేను చెప్పిన మాట విని నా 2 వంశాల్ని ఉద్ధరిస్తుంది. ఈశ్వరానుగ్రహం ఆరోగ్యవంతమైన శరీరం. కాబట్టి మీరు అస్తమానం అలా తలుచుకోగలగడం ఈశ్వరుడు వైపుకి పెట్టి మీ వైపుకి లింకు తీసేయడం. ఈ తీసేయడం మీకు రావాలనే పూజంతా నమః. మీరు చూడండి, మీరు పూజ చేస్తే ఏమంటారు? ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం నిధనపతయే నమః, ఓం నిధనపదాంతికాయ నమః. ఎందుకు నమః? ఎందుకు ఓం? ఓం అన్నప్పుడల్లా అకార ఉకార మకారముల చేత జీవుడిగా కనపడుతున్నటువంటి, ఈ ప్రపంచముగా కనపడుతున్నటువంటి దీని యందున్న అంతటా పరమాత్మయే గోచరించి పరమాత్మయే ఈ సేవ చేయించుకుంటున్నాడన్న ప్రణవము చేత భగవంతునికి జీవునికి ఉన్న సంబంధానుసంధానాన్ని లోపల పురస్కరణ చేస్తూ ఒక పేరు పెట్టి, ఈశ్వర ఈ పేరు పెట్టి నిన్ను పిలవడం వల్ల నాకు ఉత్తమ గతులు కలుగుతాయి, నీకు పేరేమిటి? కాబట్టి ఓం నిధనపతయే నమః. ఈ వేస్తున్న పువ్వు నాది కాదు, నేను సృష్టించలేదు. ఇది సృష్టిలో ఈ పువ్వుని నువ్వు తీసుకొచ్చావు, ఈ ఇల్లు నువ్వు తీసుకొచ్చావు, ఈ ఫ్యాక్టరీ నువ్వు తీసుకొచ్చావు, ఈ పృథివీ నువ్వు తీసుకొచ్చావు. అందుకే పూజ యందు షోడశోపచారములు. మొన్న నేను గణపతి గుడిలో చెప్పాను, పూజ యందు పంచోపచారములు, పృథివీ ఆపస్తేజో వాయురాకాశములు 5ంటిని మళ్ళీ ఈశ్వరుడికే సమర్పించేయడం. నీకు ఎన్ని ఉన్నా అన్ని ఈశ్వరుడివే అని ప్రతిరోజు పొద్దున్న చెప్తుండడం. నేను అనుభవిస్తున్న సమస్త వైభవములు ఈశ్వర నువ్వు నాకు ఇచ్చినవి, నీ ప్రసాదము, నాదన్నది ఏదీ లేదు. ఐఎమ్ హ్యాపీ విత్ మై సన్,
because you have granted me such a character son. I am happy with my daughter because you have given me such a girl who hears my words and who always wants to possess a good conduct and character. You have given me a good wife who always wants to join her hands with me in following the path of devotion. So this is all the greatness of you, Lord Shiva, you, Lord Narayana, not me. This is all what you express in the form of Namaha, 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 not my greatness. It is your greatness, Ishvara. This knowledge is expressed in the form of a flower. Flower has fragrance. Like Jnana has got the devotion as a shadow. Devotion and Jnana combined of the fragrance and the flower. So you offer the flower at the lotus feet of the God by expressing your lofty feeling that this all belongs to you and not to me. I enjoy all this as your prasada and not as mine. So you are leaving your arrogance, you are leaving your ahankara, and you are enjoying the entire world as the prasada of the omnipresent, omnipotential. This is what is called the puja. Unless you derive such a lofty feeling while doing puja, there is no meaning in it. It is only ritualistic. Am I wrong, sir? So that is what is expressed by Shankaracharya. Satsangatve nisangatvam. ఇప్పుడు అటువంటి సత్తుతోడి సంగము, సత్పురుషులతోడి సంగము నిస్సంగమునకు దారి తీయుచున్నది. అనగా ఈశ్వర, ఇవన్నీ నీవి, నావి కావు, నిస్సంగంతో ఉన్నారు. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పటి వరకు అజ్ఞానంతో మీరు ఏమన్నారు? ఇది నేను కాదు, ఈ లోపల ఉన్నది నేను. ఇప్పుడు ఏమంటున్నారు? ఇవన్నీ నావి కావు, ఈశ్వరుడివి. పైకి చెప్పక్కర్లేదు, కానీ లోపల భావన చేస్తుంటారు ఎప్పుడు. ఇదేది నాది కాదు, ఇదంతా ఈశ్వరుడిదే, ఇదంతా ఈశ్వరానుగ్రహమే. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వం హ్యసర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు భరతుడు యుద్ధకాండలో. కాబట్టి ఇవన్నీ ఈశ్వర నీవి. ఈ భావన మీరు చెయ్యడమే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. నిర్మోహత్వం అంటే మీకున్నటువంటి అజ్ఞానము విచ్చిపోవుట. అక్కడతో ఏమైపోయింది? మోహమంతా పోయింది. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఇప్పుడు ఎటువంటి నిశ్చలత్వం ఏర్పడుతుందని చెప్తున్నారో తెలుసా అండి? ఇక్కడే మీరు జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. నేను ఈ మధ్యన ఎక్కడో ఈ ఉదాహరణ చెప్పాను. రామకృష్ణ పరమహంస ఒక ఆఖ్యానం చెప్పారు. ఒక మహాభక్తుడు, జ్ఞాని అయినటువంటి ఒక రైతు కుమారుడు మరణించాడు. మరణిస్తే ఆయన పెద్ద ఏడవలేదు, ఏదో కొద్దిగా ఏడిచినట్టు బాధపడినట్టు కనబడ్డాడు. కానీ మర్నాడు నుంచి తన వ్యాపకం తాను చేసుకుంటున్నాడు. భార్య అడిగింది, ఏమయ్యా కడుపున పుట్టిన కొడుకు చచ్చిపోయాడు కదా, నీకు బాధ లేదా అని అడిగితే ఆయన అన్నాడు, నాకు నిన్న రాత్రి నిద్రపోతున్నప్పుడు నేను మహారాజుగా ఉన్నట్టు, ఉత్తములైన 16 మంది కుమారులు ఉన్నట్టు కలొచ్చింది. వర్షం వస్తోంది, తొందరగా నాగలి పట్టుకు పొలానికి వెళ్ళని నువ్వు నిద్ర లేపావు. నేను నిద్ర లేవగానే నా రాత పదవి లేదు, 16 మంది కొడుకులు లేదు. దానికేడవన తెల్లవారి నిద్ర లేచిన తర్వాత జాగృతిలో ఇంతకు ముందున్న కొడుకు లేడు, దీనికేడవన. కాబట్టి ఇదో పెద్ద స్వప్నం, అదో పెద్ద స్వప్నం, రెండు కలలే. దేనికి ఏడుస్తాను? దేనికి ఏడవను. ఇచ్చిన వాడెవడో వాడు పుచ్చుకున్నాడు. ఎందుకు పుచ్చుకున్నాడో, ఏం చెయ్యాలనుకున్నాడో, బహుశా నా బంధాలు తెంచి నన్ను అనుగ్రహించాలనుకున్నాడేమో. కాబట్టి యవ్వని కరుణింప నిశ్చయించితివాని అఖిల విత్తంబునే అపహరింతు అన్నాడు శ్రీమన్నారాయణ. బాగా జ్ఞానం కలిగింది అన్నది చూడడానికి పరీక్ష పెడతాడు. తన వస్తువులను ఒక్కొక్క దాన్ని తీసేస్తున్నా నిశ్చలంగా తాను మాత్రం ఈశ్వర పాదములే పట్టుకుని ఉండిపోతే అప్పుడు పొంగిపోయి ఆఖరణ సాక్షాత్కారం ఇస్తాడు, అప్పుడు మోక్షం ఇస్తాడు. కాబట్టి ఆ నిర్మోహత్వం, ఇప్పుడు నిశ్చలతత్వం, కదలిక లేదు. ఎందుకని? అన్నీ ఈశ్వరుడివి. ఇప్పుడు మీరు చూడండి, నేను మా ఆఫీసులో క్యాషియర్ని అనుకోండి, మా ఆఫీసర్ గారు నన్ను పిలిచి, ఏమైనా కోటేశ్వరరావు ఈ 10 లక్షల రూపాయలు జాగ్రత్తగా బ్రీఫ్ కేసులో పెట్టుకుని నీకు ఒక వాచ్మెన్ ఇస్తాం, నువ్వు కారులో వెళ్ళి బ్యాంకులో వెయ్యి అన్నారు అనుకోండి. నేను 10 గంటలకి వెళ్ళి 10 లక్షలు బ్యాంకులో వేసేసి వచ్చేసాను అనుకోండి. ఆయన నన్ను మళ్ళీ 1 గంటకి పిలిచి, నేను ఇప్పుడే బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడానయ్యా, నువ్వు బ్యాంకుకి వెళ్ళి ఓ 25 లక్షలు తీసేసి పట్టుకొచ్చాయి అన్నారు అనుకోండి. నేను మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి ఓ 25 లక్షలు తీసేసి పట్టుకొచ్చేస్తున్నాను అనుకోండి. 10 లక్షలు ఆ ఖాతాలో వేసినప్పుడు అందులో ఉన్న అంకె చూసి కోట్ల స్థానం వరకు ఉన్నా నేనేం పొంగిపోను.
ఎందుకు పొంగిపోను? నాదేమిటి అదేమన్నా? నాదేం కాదు. అందులో 10 లక్షలు వేసినప్పుడు నాకు పొంగు లేదు, 25 లక్షలు తీసేసినప్పుడు కుగ్గు లేదు. నా ఎస్బీఐ అకౌంట్లో బోనస్ వచ్చి 2,000 వేసుకున్నాను అనుకోండి, కరెక్ట్గా పడిందో లేదో అని 50 మాటలు చూస్తాను. 3,000 మర్నాడు తీసేయాల్సి వచ్చింది అనుకోండి, ఏమిటో ప్రారంభం 2,000 వచ్చింది అనుకున్నాను, 3,000 తీసాను, 2,000 వచ్చింది అనుకున్నాను, 3,000 తీసాను అంటాను. 10 లక్షలు వేసినప్పుడు 25 లక్షలప్పుడు తీసేసినప్పుడు నేను పొంగు కుంగు 2,000 వేసి 3,000 తీస్తే ఎందుకు వచ్చింది? ఇక్కడ నాజన్న భావన ఉంది, అక్కడ నాజన్న భావన. చూసారా మీరు ఎంత తేడా వచ్చేసిందో? నిశ్చలతత్వం అంటే తనకున్నవేవి తనవి కావు ఆఫీసర్ గారి వల్ల ఈశ్వరుడి. కాబట్టి ఈశ్వరుడు అందులో ఏదైనా ఒకటి పట్టుకెళ్ళిపోయాడు. అంటే అపమృత్యు రూపంలో పట్టుకెళ్ళాలని గృహస్థు కోరడం. ఏదో పెద్ద వయస్సు అయిపోయింది, ఆయనకు షష్టిపూర్తి కూడా అయిపోయింది, సహస్ర అయిపోయాయి, ఆవిడ వెళ్ళిపోయింది. ఉంది నాతో చాలా కాలం ఉంది, నన్ను ఉద్ధరించింది, ఎన్ని కార్యాలు చేయించిందో నా చేత, ఎన్ని యజ్ఞాలు చేయించిందో, ఎంత నన్ను మార్గంలో పెట్టిందో, ఎన్ని పూజలు చేయించిందో, ఎంత తాను తరించిందో, ఎంత నన్ను తరింపచేసిందో. వెళ్ళిపోయింది కాలంలో. ఇంకా నేను మాత్రం ఎందుకుంటాను? అది వెళ్ళిపోయిన తర్వాత, అది వెళ్ళిపోయిన తర్వాత నేను ఉండను ఎక్కువ కాలం, కాబట్టి నేను వెళ్ళిపోతాను అది వెళ్ళిపోయిన ప్రస్థానంలోనే అని ఈశ్వర నా జన్మ ధన్యం కావడానికి 85 సంవత్సరములు నా నీడలా నన్ను అనువర్తించేటటువంటి ఒక మంచి భార్యనిచ్చావా? ఆఖరణ ఏమండి నేను ఎక్కడ పద్యం ఆపేస్తానో ఆ పద్యం మీరు పూర్తి చేయరా అని నా తొడ మీద తన తల పెట్టుకుని నీ పద్యావళులాలకించు చెవులను అని ఎగవూపిరొస్తే నిన్నాడు వాక్యంబులన్ అని నేను కన్నుల నీరు పెట్టుకుని పూర్తి చేస్తుంటే నా కళ్ళ నీళ్లు తుడుస్తూ అస్పష్టంగా పద్యాన్ని పలుకుతూ 2 చేతులతో ఎదురుగుండా కృష్ణుడికి నమస్కారం చేస్తూ తలపడిపోయింది ఆ పక్కకి. ఈశ్వర నన్ను కూడా అలా తీసుకెళ్ళిపో, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు ఈ వస్తువు, నాదన్నదేం లేదు, నన్ను ధన్యుణ్ణి చేయడానికి నాకు అటువంటి ధర్మపత్నిని ఇచ్చావు. నిశ్చలతత్వం ఎక్కడుంది కదలిక? ఇప్పుడు కదలిక లేదు. ఇది రావడమే చాలా గొప్పది. నిర్మోహత్వం, నాది కాదన్న దాంట్లోంచి తనవైనవి మళ్ళీ ఈశ్వరుడు కొన్నింటిని ఒక్కొక్కదాన్ని విత్డ్రా చేస్తున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు చలనము లేని స్థితి వచ్చేస్తుంది. I have given a small illustration, sir. I happen to be a cashier in one of the offices. My proprietor calls me and wants me to deposit 10 lakh rupees in office account. I took the briefcase and deposited the amount. I got back to office. Immediately the proprietor called me and asked me to withdraw 25 lakhs. I went in office car and brought back the amount. On the other day, I was granted 2,000 rupees bonus. These 2,000 rupees I took and deposited in my personal account. When I deposited 2,000 rupees in my personal savings account, I was quite jubilant. Why? It was my account. It was my amount. But when I deposited 10 lakhs in my office account, I was not jubilant because it is not my amount. When I withdrew 25 lakhs from my office account, I was not unhappy because it is not my amount. But on the other day, I had to withdraw 3,000 rupees from my savings bank account. I was quite disappointed. Due to this unforeseen contingency, I had to lose 3,000 rupees. When I withdrew 25 lakh rupees from my office account, I was not unhappy. But when I withdrew 3,000 rupees from my SBI account, I was unhappy. Why? The feeling that it belongs to me makes me feel happy, makes me feel sorrow. But when I feel that it is the amount of the officer and the company, I don't feel any fluctuations. Similarly, when I feel that everything is granted by the omnipotential, the God, when I attain the age of 85 years and when my wife attains the age of 80 years, when she leaves this mortal world, I don't feel unhappy. God has granted me a very good wife to be associated with me for 85 years. Only because of her service, I could do so many things. I could do this worship. I could understand the lotus feet of the God. With this gratitude, I look at the God's face and say, Oh God, you are kind-hearted, you have given me such a wife, and one has to leave the mortal world, mortal body, and you have taken her away first. And also please grant me the same boon that while leaving this world, I should also pray at your lotus feet and leave this world. So, I don't feel disappointed when my wife leaves this world at the age of 80. When I feel that it is the great boon granted by the God, as if the amount is credited in the account of the office.
So, first we have to inculcate the habit of looking at every pleasure, asset, property, disappointment, sorrows, joys as the grants of the God. We get the stage of Nischala Tattva, unperturbed in the mind. This is all granted by the God. This is all these things belong to the God. God has taken them away. It is the proprietor's thing. Why should I feel unhappy? This is to be inculcated by me. This is what Shankaracharya proposes in the sloka. So, Nisangatve Nirmohatvam, Nirmohatve Nityalatatvam, Nityalatatve Jivan Muktihi. When he is like అలా నిశ్చలంగా తరంగములు లేనటువంటి ఒక సరోవరంలా, అలా నిశ్చలమైనటువంటి ఒక చెరువులా, కెరటములు లేని సముద్రంలా, కదలిక లేని నదిలా, కదలిక లేని కొమ్మలు ఉన్నటువంటి చెట్టులా తాను ఇక్కడే నిరంతరము ఈశ్వరానుసంధానము చేసుకుంటూ ఇక్కడే ఈశ్వరుడున్నాడు అన్న భావన ధ్యానమునందు, కదలిక యందు, జాగృతి యందు, స్వప్నమునందు, సుషుప్తి యందు సాక్షిగా ఉంటూ, ఓహో ఈ శరీరం నిద్రపోయింది, ఈ శరీరం తిరుగుతోంది, ఈ శరీరం ఆత్మయందు లయమై సుషుప్తిని పొందినది అని అన్నింటికీ నేను సాక్షిగా ఉంటే, ఒకనాడు ఈ శరీరం పడిపోతున్నా నేను సాక్షిగా ఉంటే, ఇక్కడే ఇప్పుడే నేను సాక్షిగా ఉండుట చేత జీవన్ముక్తుడనైనాను. నా సమస్త సంచిత పాప రాశి ధ్వంసమై నా ప్రారంధం పూర్తయిపోగానే ఈ శరీరం పడిపోతుంటే నేను సాక్షిగా ఉండి మళ్ళీ పుట్టవలసిన అవసరము లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి వైపుకి నడవగలిగినటువంటి ప్రజ్ఞ నా యందు ప్రకాశిస్తుంది. కాబట్టి దీనికి అంతటికీ మూలమేది అంటే సత్సంగత్వే. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. నేను చెప్పిన మొదటి పదాన్ని నువ్వు పట్టుకోలేకపోతే కనీసంలో కనీసం ఒక్క సత్పురుషుణ్ణి వెతుక్కోవడం కూడా నీకు చేత కాకపోతే ఇంకా ఉద్ధరించగలిగిన వాడు ప్రపంచంలో ఉండడు. సత్పురుషులు లేరన్న మాట మాత్రం నువ్వు అనకు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మీరు చూడండి, సత్పురుషుడు ఎక్కడుంటాడు, గురువు ఎక్కడుంటాడు, భక్తుడు ఎక్కడుంటాడు, జ్ఞాని ఎక్కడుంటాడు. నేను రమణ మహర్షి మాటల్లో చెప్పాలంటే ఒక్క మాటే చెప్పగలను. సాలగ్రామం ఎక్కడుంటుంది? సాలగ్రామం రాళ్లలో ఉంటుంది. మీరు సాలగ్రామం ఎదుర్కోవాలంటే నదిలో ప్రవహించి నదీ ప్రవాహము బాగా బలహీనమైపోయినప్పుడు ఏర్పడినటువంటి రాళ్ల గుట్టలోకి వెళ్ళి ఆ రాళ్లన్నీ ఏరాలి. ఏరితే కొన్ని వేల రాళ్లు మీరు పక్కన పారేస్తే సాలగ్రామం రాళ్లలోనే దొరుకుతుంది. ఇంత పూజనీయమైన సాలగ్రామము రాళ్లలో ఉన్నట్టు పరమ పూజనీయుడై ఈశ్వరుడి వైపుకి తాను నడుస్తూ నడిపించగలిగిన ప్రజ్ఞావంతుడైన పరమభక్తుడైన జ్ఞాని నీలాగే సంసారమునందే నీ ఊళ్ళోనే ఎక్కడో ఉన్నాడు. రాళ్ళని పక్కకి పారేసి సాలగ్రామాన్ని పట్టుకున్నట్టు పరమభక్తుణ్ణి వెతుక్కోవడం నీ పూచి. ఆయన నా దగ్గరికి రావాలని అడగకు. అది మాత్రం పొరపాటు. అది ఒక్కొక్కరికి లభించవచ్చు, కానీ వెతుక్కుని దాన్ని తెచ్చుకుని పూజా మందిరంలో పెట్టుకో. రాళ్ళని తెచ్చి కబ్బోర్డ్లో పెడతావేమో, పెట్టుకో విలాస వస్తువుగా. రంగురాయిని పెట్టుకో, ఉంగరాన్ని రంగురాయిని పెట్టుకో. సాలగ్రామాన్ని మాత్రం ఉంగరంలో పెట్టుకోగా పూజా మందిరంలో పెట్టి అభిషేకం చెయ్యాలి, పూజా మందిరంలో పెట్టి పుష్పార్చన చెయ్యాలి. నీకు సాలగ్రామం లాంటి భక్తుడి యొక్క స్నేహం దొరికితే సాలగ్రామాన్ని ఇంట్లోంచి విసిరియవుగా ఎప్పుడు. అలా అన్నిటికన్నా నీ ఇంట గొప్పదేది, సమస్త ఐశ్వర్యములకు నీ సాలగ్రామం కారణం, నీ సమస్త అభ్యున్నతులకు నీకు ఆ భక్తుడితో స్నేహం కారణం.